హాయ్ హలో వెల్కమ్ టు వైకే ఐపీఎల్ మహాసంగ్రామం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో రెండు టీమ్స్కి ఇదే ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిచి విజయంతో మెగా క్యాష్ రిచ్ లీగ్ని ఆరంభించాలని ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. గత సీజన్లో అంచనాలను అందుకోవడంలో విఫలమైన లక్నో కెప్టెన్ రిషబ్ మరి ఈసారి ఎలా ఆడతాడోనని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. లక్నో పేసర్లలో షమి, నోర్జే లాంటి సీనియర్లకు తోడుగా యువ పేసర్ మయాంక్ యాదవ్ కూడా ఫిట్గా కనిపిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్లో స్ట్రాంగ్ బౌలింగ్ విభాగం ఉంది. లుంగి ఎంగ్డీ పేస్ విభాగానికి సారథ్యం వహించబోతున్నాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ జోడీ స్పిన్ బాధ్యతలను షేర్ చేసుకుంటున్నారు. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 7 సార్లు ముఖాముఖిగా పోటీ పడ్డాయి. ఇందులో 3 మ్యాచ్ల్లో లక్నో గెలవగా మరో 4 సార్లు ఢిల్లీ విజయం సాధించింది. ఎకానా స్టేడియంలోని పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉండనుంది. స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఆడే బ్యాటర్లు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశం మనం ఈరోజు మనతో పాటు మేమందరం కూడా మీ అందరితో మాట్లాడడానికి ఈ మహాసంగ్రామంలో మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్, సీనియర్ కామెంటేటర్ సుధీర్ మహావాది గారు ఉన్నారు. అలాగే అనలిస్ట్ శంకర్ గారు ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ క్రికెట్ స్టేట్ ప్లేయర్ నివేదిత, భావన కూడా రెడీగా ఉన్నారు. మరి వారితో మాట్లాడేద్దాం. సార్ హాయ్. హాయ్ సుష్మా, ఎలా ఉన్నారు? హాయ్ సార్. ఆల్ స్మైల్స్ రైట్. సుధీర్, అంటే మనం చూసుకున్నట్లయితే కూడా ఈరోజు లక్నోలో మ్యాచ్ జరుగుతోంది. మరి కాసేపట్లో లక్నో పిచ్ బ్యాటింగ్కి కొంచెం స్లో ఉంటుందని తెలుస్తోంది. ఎలా ఉండబోతుంది ఈరోజు? లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఐ కవర్డ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆల్సో దేర్. యాక్చువల్లీ చాలా అద్భుతంగా వాతావరణం అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ. స్టేడియం చాలా పెద్దగా ఉంటుంది అండ్ గ్రౌండ్ కూడా ఒకవైపు చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడ కూడా బౌండరీ స్కోర్ చేయడం, సిక్సెస్ స్కోర్ చేయడం కొంతవరకు అంత ఈజీగా కాదు, ఎఫర్ట్లెస్గా చేయడం కష్టం ఉంటుంది. ఐ థింక్ వెన్ వీ టాక్ అబౌట్ బోత్ దీస్ టీమ్స్ సుష్మా, లాస్ట్ ఇయర్ నేను అనుకుంటాను దేవర్ ఆఫ్ ఏ ఫెంటాస్టిక్ స్టార్ట్. ముఖ్యంగా ఢిల్లీ అయితే బౌండరీ కొట్టారు. ఫస్ట్ 4 మ్యాచెస్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ ఢిల్లీ ప్లే ఆఫ్స్లో ఉంటుందని అయితే అనుకుంటున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ poor performance actually towards the end of the tournament. Lucknow కొంచెం స్ట్రగుల్ అయ్యారు. దే హ్యాడ్ సమ్ ఫెంటాస్టిక్ విన్స్ యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు బౌలింగ్లో కొంచెం ఢీలా పడిపోయినారు. ఇంజరీస్ కావడం అనేది చాలా చాలా బిగ్ బ్లో అయిపోయింది. అండ్ సేమ్ ఫేసెస్, సేమ్ ప్రాబ్లమ్స్ ఢిల్లీ ఎదుర్కొంది. బట్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను ఈ 2 టీమ్స్లో ఏ ఒక్క టీం అయితే నేను అనుకుంటాను ప్లే ఆఫ్స్కి వెళ్ళవచ్చు. బికాస్ బోత్ టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ పేపర్ అండ్ అన్ని ఇబ్బందులు లేవు. స్టార్టింగ్లో ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా సుష్మా దే ఆర్ గోయింగ్ టు మిస్ మిచెల్ స్టార్క్. బట్ మిచెల్ స్టార్క్ లేకున్నా కానీ ఎంగిడి లాంటి వాళ్ళు చాలా మంచి అటాక్ ఉంది వాళ్ళకు. తర్వాత నటరాజన్ ఈస్ దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ కపుల్ ఆఫ్ స్పిన్నర్స్ విషయం మాట్లాడినట్లయితే ద బెస్ట్ ఇండియన్ స్పిన్ అటాక్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ వాళ్ళ టీంలోనే ఉన్నారు. సో ఐ థింక్ లుకింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బట్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అద్భుతమైనటువంటి స్టార్ తర్వాత సడన్ గా వాళ్ళు డిరీల్ అయిపోయినారు టోర్నమెంట్ లో. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఫర్ దెమ్ దిస్ ఇయర్. ఎస్, ఈ రోజు నివేదిత లక్నో సూపర్ జైంట్స్ ని సపోర్ట్ చేస్తుంది. భావన మరి ఢిల్లీ. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా సార్, పంజాబ్ గెలుస్తుందని మీరు చెప్పారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే నా లెఫ్ట్ ఉన్న వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, రైట్ ఉన్న వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఐ సపోర్ట్ క్రికెట్. ఈ ఐ సపోర్ట్ క్రికెట్. మీరు? ఐ సపోర్ట్ క్రికెట్. కాదు సుధీర్, నిన్న పంజాబ్ గెలుస్తుందని చెప్పారు. స్టార్టింగ్ నుంచి అయితే ఇప్పటి వరకు ఎక్స్పెక్టేషన్స్ అన్ని కరెక్ట్ అయింది. అంత మనం ఏం జ్యోతిష్యులం మన కాదు. భావన ఇట్స్ ఓకే. నిన్న గుజరాత్ ని సపోర్ట్ చేసింది. అంటే ఆబ్వియస్ ఒక టీం ఒక సపోర్ట్ ఆమె ఎంత క్లెవర్ అంటే రాగానే ఒకసారి నాకు చేయగలిపి నాకు తీసుకున్నది. ఈరోజు డీసీ లక్నో. ఎస్, మీ ఫేవరెట్ ప్లేయర్ గురించి చెప్పండి లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ లో నా ఫేవరెట్ ప్లేయర్ అంటే రిషబ్ పంత్. ఎందుకంటే తన బ్యాటింగ్ లో చాలా అగ్రెషన్ చూపిస్తాడు. ఎవరిని బౌలర్స్ కి ఎవరికి మర్సీ చూపించకుండా బ్యాటింగ్ చేస్తాడు. నాకు అది ఇష్టం తనలో, తన యాటిట్యూడ్ అన్ని గ్రౌండ్ లో.
అబ్సల్యూట్లీ యాడింగ్ టు దట్ సుష్మా, ఆమె చెప్పినట్టుగా, నివేదిత చెప్పినట్టుగా, అంటే ఇప్పుడు మనం వి టాక్ అబౌట్ ఫియర్లెస్ ప్లేయర్స్, అభిషేక్ శర్మ, సూర్యవంశీ అంటాం కదా, అసలు రియల్ ఫియర్లెస్ ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంత్. అటు T20 వన్డేస్ మర్చిపోండి, టెస్ట్ మ్యాచెస్ లో అటువంటి రుచి చూపించాడు. ఇంగ్లాండ్ లో సిరీస్ గెలవడానికి, ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడానికి ఈ ప్లేడ్ బిగ్గర్ రోల్. అన్ఫార్చునేట్లీ పాపం ఆ యాక్సిడెంట్ తర్వాత కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వరుసగా అవకాశాలు రాలేదు, అండ్ లాస్ట్ ఇయర్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. అండ్ నిజానికి చెప్పాలంటే ఇండియా ఆఫ్ కోర్స్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ గెలిచింది, మనం అందరం హ్యాపీగా ఉన్నాం, కానీ సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో కూడా లీడ్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ అంటే అన్ఫార్చునేట్లీ మీరు ఒప్పుకోవాలి. ఈవెన్ హీ ఈస్ ద ఫాస్టెస్ట్ DC కెప్టెన్ టు స్కోర్ 1000 runs. అండ్ సైద్ ముస్తాక్ అలీ ట్రాఫీ విషయం మాట్లాడుతుంటాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో సెంచరీస్ కొట్టింది అతనే. T20 రియల్ రుచి చూపించింది వీళ్ళు ఎవరు కాదు, వాళ్ళకి రియల్ గా పాయినీరింగ్ ఎవరంటే చేసింది ఇట్ వాజ్ రిషబ్. బట్ వీ హోప్ ఈ ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఇండియన్ టీమ్ లో సెలెక్ట్ అయ్యి కమ్స్ బ్యాక్ ఇంటూ ఇండియన్ టీమ్. ఇండియన్ టీమ్ లో రావడం అతనికి టెస్ట్ మ్యాచెస్ లో అయితే ఉంటాడు. నేను అనుకుంటాను వన్ డే 50-50 వరకు అతని యొక్క రోల్ చాలా బిగ్గర్ గా ఉండదు. అండ్ 2027 కూడా అంత దూరంగానే లేదు. ఓకే, సో యు రైట్ శంకర్, యాక్చువల్లీ యూ షుడ్ కమ్ బ్యాక్ ఇంటూ ద ఇండియన్ టీమ్ వెరీ క్విక్లీ. ఎస్ భావన, ఈరోజు ఫేవరెట్ ప్లేయర్ అంటే అక్షర్ పటేలే, కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అంటే తన జర్నీ చూసుకుంటే మాత్రం అసలు అంత ఈజీ కాదు. ఎప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉంటారు, అది తనకి టఫ్ సిచ్యువేషన్స్ ఇస్తూనే ఉంటారు, దాన్ని ప్రూవ్ చేస్తూనే చూపిస్తారు. కొన్నిసార్లు టెస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే ఓపెనింగ్ ఆడతాను, మళ్ళీ వన్ డేస్కి వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్ పొజిషన్, 5th డౌన్ 6th డౌన్ వెళ్తాను, మళ్ళీ అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట, తను ఫేస్ చేయాల్సింది, అక్కడ యాక్సిలరేట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనం టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే న్యూ బాల్ ఆడాలి, స్వింగ్ ఆడాలి. సో తను రెండు ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం DC మ్యాచెస్ కూడా చూస్తే ఇనిషియల్గా తను అన్ని ఓపెనింగ్ అక్కడ ప్రూవ్ చేశాడు, మళ్ళీ సెకండ్ హాఫ్ మళ్ళీ తను ఆర్డర్ మారింది, టీం అయితే కొలాప్స్ అయిపోయింది, మాత్రం తను మాత్రం కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో నాకు కేఎల్ రాహుల్ అంటే చాలా ఇష్టం అనమాట ఆ విషయంలో. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్ సుష్మా, యాడింగ్ టు వాట్ షీ సెడ్. యాక్చువల్లీ రియల్ గా మనం T20 లో కూడా స్లాగింగ్ చేస్తేనే రన్స్ వస్తాయి, బ్యూటిఫుల్ షాట్స్ అంటారు, ఆల్ క్రికెటింగ్ షాట్స్ ఉంటాయి. నేనైతే ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ T20 ఫార్మాట్ లో కూడా ఏదో ఒక ర్యాష్ స్ట్రోక్, కేర్లెస్ స్ట్రోక్ అట్లా ఎప్పుడు కూడా చూడలేదు. వండర్ఫుల్ ప్లేయర్, యాక్చువల్లీ పర్ఫెక్ట్ రోల్ మోడల్. అంటే క్రికెటర్ గా కావాలి అంటే మీరు కొంతమందిని చూసి నేర్చుకోవాలి. అందులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, వీళ్ళు అసలు యాక్చువల్గా ఆడే విధానం వేరే రకంగా ఉంటుంది. అండ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ప్లేయర్. అండ్ T20 లాంటిలో కూడా సెంచరీ సాధించాడంటే అంత మామూలు విషయం కాదు, అన్నింటిలో అన్ని ఫార్మాట్స్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ దానికి ఉన్నటువంటి శాపం అంటారు, అందులో కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇంజురీస్ అండ్ డిఫరెంట్ టీమ్స్ ఆడుతూ వచ్చాడు. బట్ ఈస్ అ వండర్ఫుల్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ ఐ వాజ్ లక్కీ టు ఇంటర్వ్యూ హిమ్. ఆయన టీంలోకి వచ్చినప్పుడు ఇమీడియట్ గా I was lucky actually to interview KL Rahul in Hyderabad. Wonderful person to talk to also actually. చాలా కూల్ గా కామ్గా ఉంటాడు. అండ్ కర్ణాటకలో జనరల్ గా మన అందరికి తెలుసు కొంచెం సాఫ్ట్ నేచర్ ఉంటుంది అనేది. వెరీ గుడ్ ప్లేయర్. అండ్ ఇఫ్ హీ గెట్స్ గోయింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్, అక్షర్ పటేల్ కి ఇంకేం కావాలి, రైట్ హ్యాండ్ ఎవరంటే అతనికి. అఫ్ కోర్స్ అక్షర్ పటేల్ మెయిన్ క్యాప్టెన్ అయినా కానీ ఆల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు అతన్ని డెఫినెట్లీ అడుగుతాడు, తీసుకుంటాడు. అండ్ టు హ్యావ్ హిమ్ ఇన్ ద టీమ్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ ఎ బిగ్ బూస్ట్, నో డౌట్. ఎస్, మరి కాసేపట్లో అయితే టాస్ వేస్తారు, ఎవరు విన్ అవ్వాలని అనుకుంటున్నారు? ఎవరు? ఐ థింక్ LSG విన్ అవుతుందేమో అనుకుంటున్నాను టాస్, ఎందుకంటే సార్ DC విన్ అయింది అనుకుంటున్నాను. విన్ అవుతుందని అనుకుంటున్నారు మరి? చెప్పాను కదా నేను టాస్ LSG గెలుస్తుంది అనుకుంటున్నాను. ఇఫ్ టాస్ విన్స్ బై LSG దెన్ డెఫినెట్లీ మ్యాచ్ విల్ బి ఆల్సో LSG. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అది, దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ పేషెన్స్, వాళ్ళు ఆ స్లో స్కోరింగ్ పిచ్ ని హ్యాండిల్ చేయగలరని అనుకుంటున్నాను. అంటే ఈ టూ టీమ్స్ లో ఎవరు గెలిచా గానీ ఐల్ బి హ్యాపీ, బికాస్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు కనుక. అండ్ ఎవరు గెలిచా కాకపోయారు. బట్ నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఢిల్లీ వైపు కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రా ఎడ్జ్ ఉన్నట్టుగా కనబడుతుంది సార్. ఎందుకంటే ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ చూడండి టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడారు. LSGలో పూరన్ కానివ్వండి, మిచెల్ మార్స్, తర్వాత మార్క్రమ్ మామూలు ఫామ్ లో లేడు. అండ్ రిషబ్ పంత్ ఈ అద్భుతం. మళ్ళీ ఇంకా వాళ్ళకు మరొక ప్లేయర్ జాస్ ఇంగ్లీష్ జాయిన్ లేట్ ఈ రోజు ఉంటాడు, ఇంకా లేడు అతను. మేబీ ఉంటే పర్వాలేదు కానీ. సుధీర్ మనతో మాట్లాడడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు ఇంటర్నేషనల్ కామెంటేటర్ శ్రీనివాసన్ శేషాద్రి గారు. మాట్లాడదాం. హాయ్ శ్రీని. హాయ్ శ్రీని. Good evening. How are you all? Yes. What's your prediction today? Hi. Today's prediction is LSG. See, yesterday I said 51-49 Punjab. Look at the final score. This is the last moment. Yes, మీ వాయిస్ కొంచెం low, Srini. Am I audible? I think your voice is a bit low today.
Am I audible? Issue, I think. Am I audible? Continue actually. Yeah, absolutely. LSG, no doubt, అద్భుతమైనటువంటి టీం, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు రియల్ ఉన్నటువంటి మయాంక్ యాదవ్ ఈస్ లాస్ట్ ఇయర్ బోల్డ్ వెల్ ఇంజరీ తోటి కూడా ఆడాడు, అద్భుతమైనటువంటి పేస్ జనరేట్ చేశాడు. అండ్ దిస్ ఇయర్ ఏమైనా మరొక స్పెషల్ పర్ఫార్మెన్స్ రతి నుంచి చూడబోతున్నామా? బికాస్ దే ఆర్ గోయింగ్ టు డిపెండ్ మోర్ ఆన్ అతని మ్యాజిక్ స్పెల్స్ పైన ఆధారపడబోతున్నారు. బ్యాటింగ్ లో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. సుష్మా, దే హావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ బ్యాటింగ్, Right. సూపర్ బ్యాటింగ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఈవెన్ ఢిల్లీ కంటే కూడా కొంచెం స్ట్రాంగర్ గానే ఉన్నారు బ్యాటింగ్ విషయం మాట్లాడండి. ఎస్ సార్. టాప్ 3 ఆర్డర్ అద్భుతంగా ఆడతారు అసలు. అండ్ వాళ్ళ కపుల్ ఆఫ్ వండర్ఫుల్ ఫినిషెస్ కూడా ఉన్నాయి. బట్ అట్ వాట్ ఎక్స్టెంట్ దే కెన్ సర్వైవ్ స్పిన్ అనుకుంటున్నారు సార్, డీసీ స్పిన్? ఐ థింక్ మార్క్రమ్ అయితే చాలా అద్భుతంగా ఆడతాడు శంకర్. మార్క్రమ్ విషయం మీరు ఎంత తక్కువ చెప్పా కానీ తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. మంచి ఫుట్ వర్క్ ఉంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ క్రికెటర్స్ లో స్పిన్ బౌలింగ్ ఎవరైనా అద్భుతంగా ఆడగలుగుతారంటే ఐ థింక్ నేను ఫుల్ మార్క్స్ మార్క్రమ్. అండ్ పూరన్ మనందరికీ తెలుసు, అవును. అతడు 20 ఓవర్స్ ఆడే అవసరం లేదండి, 20 బాల్స్ కూడా 20 balls కూడా మనతో మాట్లాడడానికి మళ్ళీ శ్రీనివాసం Srini, right. ఎస్ ఎస్ హాయ్ శ్రీని. Yeah. Can you hear me? యా Can you hear me now? Yeah, we can. Yeah. Yesterday I said 51-49 Punjab. The match was so close. ఎస్ Oh. What's the reason today you are looking a bit younger? That is the reason, Srini. Sorry. You are looking a bit younger today. Oh yeah, thank you. See, today LSG home ground, and it's a bit of there'll be a lot of spinners will be in action. Even though they have Akshar Patel and Kuldeep Yadav, I find the top 4 can fire very well for Lucknow, and whether it's going to be and also I look forward to Rishabh Pant doing a great job. I am one of his fans, like many other people, so it is time for him to fire. Good opportunity. And playing at Ekana Stadium. So I am very sure that it will be a good contest. But like yesterday, I am sure the LSG will have an edge. One young girl, young cricketer from Andhra Pradesh, Nivedita, would like to ask one question, Srini. Hi, sir. Yeah, please. Sir, so is this an opportunity for Rishabh Pant to make a comeback in the Indian team? 200%. Because today we have got a problem of plenty. Too many people, Sanju there, and then in the way the Ishant's playing so well there, and then the competition is really hot. So obviously the person who has been warming the bench, when he has to come back, this is a huge opportunity. If he is going to click well for LSG, not only the team will be happy, but a huge opportunity for Rishabh Pant to show his real talent, and I'm sure he will do it. What about you, Bhavna? Want to ask him anything? Sir, are you happy with Akshar Patel as a DC captain? Yeah, definitely, because he's a thinking captain. You may think that when Rahul is around, should he be the captain? Yes. But what I look at it is, Rahul has to take up plenty of pressure. Yes. He not only just keeping the wicket or just to stand wherever you need, whichever batting order to do, he is an all utility man. So let us not put more pressure on him. Akshar Patel has done well, and I am sure Rahul will always be giving input to him. And I am glad that Akshar Patel is continuing. He is a seasoned campaigner. What is important, he has been regular in the team Yes. at the national level, also international level. So I am happy. I am okay with that. Yes. Shankar. Sir, based on the pitch in Lucknow, Mohammad Shami or Akshar Patel, who will take the lead? That's a good question. If second innings, if Akshar Patel is going to bowl, he will do very well. Right, sir. But as far as Shami is concerned, you know that he is a good mover of the ball. He can Right. move the ball both ways. So he will get a lot of movement, even if there is no help in the pitch or in the air. Right. He is capable of using the seam so very well. He will vary the pace, vary the length. And so, in my opinion, normal course, I like Shami to be clicking. But if the pitch is going to have a little bit of cracks, as it is, it's a slow pitch. And you know how Akshar Patel bowls. Right. He will be bowling from the edge of the crease. The ball which straightens up will confuse the batters. So Right. to that extent, it will be again equal, the choosing between the two who will click, I think chances are equal. Oh. Yes. Sushma, you want to ask any question? Yes. Who will win today's match, sir?
LSG. You are in favor of Lucknow or Delhi today, Mr. Sini? Yeah. See, Delhi, many players are my favorites. Hemant Badani has been my co-com. We are in touch also. But then, as we look at it, the match being played in Lucknow, Khana, and then the way the balancing, you look at the top four in LSG, the way if they set up a good momentum, and nothing will stop them. But same time for the Delhi also, you got a good battles there. You've got KL and then you've got Astosh, and then they can really bring some good scores with the two spinners to back up in the bowling. But then that is why I said it will be a close encounter. But being always I look at as a home favorites. You know, whenever visiting team comes here, I will always expect the home team to prosper. So that way it will be LSG. I am in favor. I think they will do well. Playoff chances are better for which team, Lucknow or Delhi this year? Last year, unfortunately, both teams, disappointed after fantastic starts. This time they have got even a tougher route. But They should be if you are to pick one of the go two, into the between the two, still I feel that LSG. oh, good. Yes, thank you. Because anyway, the first match will set the momentum. If they are able to get the better of DC, the momentum will go in favor of LSG. Thank you very much, Srini, for your Thank time. you. Thank you, sir. very Thank much. you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you very much. ఎస్, మరి కొంతమంది ఫ్యాన్స్ మనం డైలీ రాజ్ టీంతో కొన్ని చెప్తున్నాం కదా కొటేషన్స్ అవి. ఈరోజు కొంతమంది ఫ్యాన్స్ మన కోసం పంపించారు, నేను వినిపిస్తాను. ఇంట్లో యూజ్ చేస్తారు చీపిరి, ఇంట్లో యూజ్ చేస్తారు చీపిరి, ఎల్ఎస్జి టీమ్ ఏ మా ఊపిరి. ఎస్, అంటే కొంతమంది మనం రోజు చేస్తున్నాం కదా సార్, కొంతమంది అట్లా పంపించారు. Colours actually. ఎస్ ఉండాలి. Yes. ఫన్ లేకుండా డిస్కషన్ డల్ గా ఉంటుంది. ఎస్, శంకర్ స్టాట్స్ గురించి చూసుకుంటే ఎలా ఉంది టుడే రిషబ్ పంత్? యాక్చువల్లీ రిషబ్ పంత్, ఐ థింక్ రిషబ్ పంత్ అయితే మళ్ళీ రిటర్న్ ఫామ్లోకి వస్తాడు అనుకుంటున్నాను. హీఈస్ హ్యావింగ్ దట్ క్యాపబిలిటీ అండ్ హీఈస్ హ్యావింగ్ దట్ ఎబిలిటీ టు కమ్ బ్యాక్. ఓన్లీ ఐపీఎలే కాదు, అతను ఇక్కడ కంబ్యాక్ చేసిన తర్వాత ఇండియాలో కూడా ఈవెన్ T20 వన్డేస్లో కూడా కంబ్యాక్ చేయాలనేది వీ హోప్. అండ్ రిషబ్ పంత్ టుడే ఐ థింక్ హీఈస్ లుకింగ్ గుడ్. రియల్ గా శంకర్ పాపం ఇండియన్ టీమ్ కు T20 కూడా కెప్టెన్ ఉండేటటువంటి ప్లేయర్ అలా సఫర్ కావడం అనేది. సో దట్ వాజ్ అ బ్యాడ్ యాక్సిడెంట్. After accident also he got injury in right. test match. Right. Or in Australia or some England. బట్ వాట్ ఏ ప్లేయర్. నివేదిత సాయి ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ప్లేయర్, రోల్ మోడల్ అండి. He can bat well actually, Sushma. He is having a best of 128 in IPL. So it's not so easy to score 20 overs match lo century score J20. It's not that much easy. మీ బాల్ మీకేం నచ్చుతుంది రిషబ్ పంత్ లో ఉన్నటువంటి క్వాలిటీ, స్పెషల్ క్వాలిటీ? అంటే ఫియర్లెస్ యాటిట్యూడ్ సార్, అందరికీ నచ్చేది అదే. సిచ్యువేషన్ చూడు, బౌలర్ని లెక్క చేయడు, అసలు ఎవరు ఎంత పెద్ద స్టార్ బౌలర్ అని చూడు, అటాకింగ్ మోడ్లోనే ఉంటాడు. సో కొన్నిసార్లు యాజ్ అ ప్లేయర్గా మేము బ్యాటింగ్ మేము ఆడతాం అనమాట. సో మైండ్లో ఏంటంటే సిచ్యువేషన్ మైండ్లోకి వచ్చేసింది, ఓకే టీం కొంచెం వికెట్స్ పడిపోయాయని, సో అన్ని తీసేస్తాడు అనమాట. అవతల చూసే వాళ్ళకి భయం వేస్తుంది డగౌట్ నుంచి చాలా. యాక్చువల్గా ఎప్పుడైనా బౌలర్స్ ట్రిక్కీగా ఉంటారు, బట్ రిషబ్ పంత్ విషయంలో హీస్ ట్రిక్కీ. ఎస్, సుధీర్, అంటే లక్నో బౌలింగ్ యూనిట్ అలాగే ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ వీళ్ళిద్దరికి చూసుకుంటే ఎవరికి పై చేయి ఉంది అని అంటే ఏం చెప్తారు? ఐ థింక్ బిట్ ఆఫ్ ఎడ్జ్ అయితే ఢిల్లీకే కనబడుతుంది, బౌలింగ్ లోనైనా బ్యాటింగ్ లోనైనా. బ్యాటింగ్ లో ఆఫ్ కోర్స్ టూ టీమ్స్ ఆర్ ఈక్వల్. మనం ఇంకో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా లక్నోకు ఉన్నటువంటి టాప్ 3 బ్యాటర్స్ ఫారినర్స్ అయితే ఓవర్సీస్ ప్లేయర్స్ దే విల్ ప్లే రైట్ టు ద టోర్నమెంట్, వాళ్ళు ఆడాల్సిందే. అండ్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఎవరిని డ్రాప్ చేసి ఎవరిని ఆడిస్తారు అనేది క్వశ్చన్ మార్క్. బికాస్ ఇఫ్ యూఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ వన్ గుడ్ ఫారిన్ బౌలర్ లైక్ నోకియా వాళ్ళకు ఉన్నాడు కదా, అప్పుడు ఎక్కడ చేంజెస్ ఎలా చేస్తారో చూడాలి. బట్ అదర్వైజ్ వాళ్ళకు ఫారిన్ బ్యాటింగ్ స్ట్రెంత్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ సుష్మా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు మిచెల్ మాస్ రియల్గా 4 overs రియల్గా బౌల్ చేసేటటువంటి ఫిట్నెస్ అతనికి ఉన్నట్లయితే దట్ విల్ ఒక సోనేపే సుహాగా లాగా అయిపోతుంది. బిగ్ అడ్వాంటేజ్ అయితే అదొక్కటి వాళ్ళకు ఇబ్బందికరమైనటువంటి. బట్ అదర్వైజ్ బ్యాటింగ్ లైనప్లో మీకు ఎక్కడ కూడా వాళ్ళు తగ్గిపోయినట్టు వండర్ఫుల్ ప్లేయర్స్ ఉన్నారు. తర్వాత బౌలింగ్లో కూడా రియల్గా చెప్పాలంటే లోకల్ బౌలర్స్ మీకు ఆవేశాలి, మయాంక్ యాదవ్ ఇద్దరు మంచి ఫిట్నెస్ కనబస్తే. ఇంతకుముందు వి టాక్ అబౌట్ రతి ఆల్సో. రతి ఈజ్ మ్యాజిక్ బౌలర్ అతను కూడా. అండ్ లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పెట్టాడు. అండ్ అతని అప్రోచ్ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఈ
మోడర్న్ క్రికెట్ అది కావాలి కూడా Definitely. కావాలి. ఓకే బట్ both the teams I think strong గా బీట్ ఆఫ్ ఎడ్జ్ నాకు కొంచెం Delhi. That's it. ఎందుకంటే మీరు చెప్పారు స్టార్క్ లేకున్నా కానీ ఎంగిడి ఉన్నాడు వాళ్ళకు అండ్ 2 స్పిన్నర్స్ ద బెస్ట్ స్పిన్నర్స్ ఇన్ ద బిజినెస్ ఇండియాలో ఇప్పుడు ఉన్నట్లు వాళ్ళు అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్. అండ్ అక్షర్ పటేల్ ఆఫ్ కోర్స్ ఆ విషయం కూడా మాట్లాడాం. అంటే అక్షర్ పటేల్ కెప్టెన్ చేయడానికి కూడా కారణం ఏంటంటే రాహుల్ హెస్ నాట్ షోన్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ కెప్టెన్స్. అతను కొంచెం కెప్టెన్సీ వైపు ఎక్కువగా ఎప్పుడు అంత పెద్ద ఇంట్రెస్ట్ కనబడినట్టుగా కనబడలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా చూడండి నాకు కెప్టెన్సీ కావాలి కెప్టెన్ గా ఉండాలని ఎప్పుడు ఈ జస్ట్ వాంటెడ్ టు ప్లే ఫర్ ఇండియా పర్ఫార్మ్ ఇండియా అదే చూశాడు కానీ కెప్టెన్సీ పైన ఎక్కువగా ఆసక్తి కనబడలేదు. అక్షర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ యాక్చువల్లీ బికాస్ అతను ఇండియన్ టీమ్ లో వైస్ కెప్టెన్ ఉంటూ వచ్చాడు కదా. ఆల్రెడీ హీ లెడ్ సమ్ మ్యాచెస్ అండ్ ఇప్పుడు లాస్ట్ వరల్డ్ కప్ కూడా అతను వైస్ కెప్టెన్ గా ఉన్నాడు కదా ఇండియా. సో ఇంకేం కావాలి. సో ఈజ్ ఎ వెరీ గుడ్ చాయిస్ యాక్చువల్లీ. హ్యాండిల్ చేయగలుగుతాడు ప్రెషర్ ను అండ్ అతని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అవసరం కూడా. ఢిల్లీ ఈ సంవత్సరం ఫస్ట్ ప్లే ఆఫ్ కు రావాలి అంటే ఐ థింక్ అక్షర్ హ్యాస్ టు బి ఇట్ ఈస్ బెస్ట్ అండి. ఫీల్డింగ్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మనం చూసాం కదా వరల్డ్ కప్ లో ఎటువంటి అద్భుతమైనటువంటి క్యాచెస్ చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ క్యాచెస్ నో డౌట్. అండ్ లెట్స్ హోప్ దట్ యు లీడ్ వెల్ దిస్ ఇస్. ఎస్ నివేదిత, ఈ రోజు టాస్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఐ విష్ ఎల్ఎస్జి గెలిచి ఇంకా ఆబ్వియస్ గా తన డీసీ అంతేనా? డీసీ అంటే డీసీ అనుకుంటున్నా కానీ మ్యాచెస్ చూసుకుంటూ వస్తే హోమ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఎక్కువ, హోమ్ టీమ్ గెలుస్తుంది. సో ఇంతకుముందు శ్రీని ఒక పాయింట్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన ఇఫ్ అక్షర్ పటేల్ గెట్స్ ఎన్ ఆపర్చునిటీ టు బౌల్ సెకండ్ అంటే వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేసినట్లయితే ఈ కెన్ బి ఏ బెటర్ బౌలర్ అన్నాడు. ఒకవేళ మరి మీరు అన్నదాని ప్రకారం ఎల్ఎస్జీ సెకండ్ బౌలింగ్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. గుడ్ పాయింట్ సార్. అన్నాడు ఆయన అక్షర్ పటేల్ బౌల్స్ బెటర్ సెకండ్ దాంట్లో అన్నాడు. ఒకవేళ అలా అంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. అంటే ఇప్పటి వరకు మనం ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దాన్ని కూడా చూడలేదు గెలవడం అనేది. అఫ్ కోర్స్ అవి మారొచ్చు కూడా యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెస్. ఎస్ సుధీర్, అంటే పవర్ ప్లేలో రెండు టీమ్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ప్లేలో 2 టీమ్స్ లో అద్భుతమైనటువంటి మీరు ఇక్కడ పృథ్వీ షా ఏం తక్కువ కాదు, రాహుల్ ఏం తక్కువ కాదు. ఆ కాంబినేషన్ ఎట్లా వర్క్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ పృథ్వీ షా కూడా ఇండియన్ టీమ్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా కంటిన్యూ అయ్యేటటువంటి ప్లేయర్. అతని యాటిట్యూడ్ అంటారా లేకుంటే కొన్నిసార్లు అవకాశం రాకపోవడంతో డిసప్పాయింట్ అయిపోయి కొంచెం రిజెక్ట్ అయిపోయినాడా, వీ డోంట్ నో ద రీజన్. బట్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ ప్లేయర్ అండి. అండ్ ఐపీఎల్లో మిగతా వాళ్ళు క్లిక్ అయినట్టుగా కాదండి. రియల్లీ చెప్పండి, ఈజ్ అ ఫెంటాస్టిక్ క్రికెటర్. అన్ని స్ట్రోక్స్ ఉన్నాయి. అతను కూడా ఫియర్లెస్ క్రికెటరే, మామూలు క్రికెటర్ కాదు. అతను 2018 లో టెస్ట్ మ్యాచ్ లో వచ్చినప్పుడు కూడా వెస్టిండీస్ అగైన్స్ ఎంత అద్భుతంగా ఆడాడు అసలు యాక్చువల్గా. సో వాళ్ళ ఓపెనింగ్ చేయడం కూడా నేను అనుకున్నాను రాహుల్ అండ్ అతని బాగుంది వాళ్ళది. తర్వాత వాళ్ళకు స్టప్స్ ఉన్నాడు, వాళ్ళకు మిల్లర్ ఉన్నాడు వాళ్ళకు టీమ్ లో అసలు యాక్చువల్గా. తర్వాత పొరల్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. అక్షర్ పటేల్ హిమ్సెల్ఫ్, సో దేర్ బ్యాటింగ్ లైనప్ ఈజ్ ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ ఎలాగైతే ఉన్నారో హిట్టర్స్ పవర్ ప్లేలో మిచెల్ మాస్ అవుతాడా, మీరు మార్క్రమ్ నాపలేస్తాడు. మార్క్రమ్ అయితే మార్క్రమ్ ఒక డిఫరెంట్ మార్క్రమ్ చూస్తున్నాం. మార్క్రమ్ జనరల్ గా 50-50 సూట్ అవుతాడు టెస్ట్ మ్యాచ్. బట్ 2020 లో కూడా తన యొక్క ఎబిలిటీని అద్భుతంగా కనబడుతుంది. రీసెంట్ వరల్డ్ కప్ ఇది ఎగ్జాంపుల్. ఇండియన్ పిచెస్ మీద అసలు స్ట్రగుల్ అవ్వట్లేదు. ఇండియన్ పిచెస్ మీద స్ట్రగుల్ గాడు ఐపీఎల్ లో కూడా అడ్జస్ట్ అయిపోయినాడు అసలు యాక్చువల్గా. వెన్ హి వాస్ ప్లేయింగ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్సో సమ్ ట్రెమెండస్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ మార్క్రమ్ మీరు ఇంతకుముందు అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను కదా. కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ ఎవరైనా కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయగలుగుతారంటే ఐ థింక్ మార్క్రమ్ అంత ఎబిలిటీ ఉంది. వండర్ఫుల్ ఫుట్ వర్క్. ఈవెన్ ఫ్రమ్ హియర్ హసరంగా రోల్ ఎలా ఉంటుంది? అసరంగా ఆడతాడో లేదో డౌట్. ఆడకపోవచ్చు అసలు, ఎందుకంటే అసరంగా టీమ్ లో ఉన్నాడు మీరు అన్నట్టుగా. అసరంగా స్టార్టింగ్ లోనే ఆడకపోవచ్చు. అది కొంచెం బిట్ ఆఫ్ అది ఆడినట్లయితే మీరు అన్నట్టుగా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ దిస్ థింగ్. బట్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఇంకా మీరు బ్యాటింగ్ కొరకు నితీష్ రాణా రాజస్థాన్ చాలా డబ్బు పెట్టి రాణా కూడా టెర్రిఫిక్ ప్లేయర్ పాపం. అతడు కూడా మీరు సుష్మా చూడండి, అంటే కొంచెం లక్ అనేది కూడా కావాలండి. మీరు టాలెంట్ తో పాటు కొంచెం లక్ కావాలి. ఆ లక్ అనేది నేను లక్ లేకుంటే మీరు సెట్ కాలేదు. ఎందుకంటే ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి ఇండియన్ క్రికెట్ టీమ్ లో మీరు రావాలి అంటే బిట్ ఆఫ్ లక్ అనేది అవసరం. ఆ బిట్ ఆఫ్ లక్ అనేది పాపం పృథ్వీ షాక్ లేదు. ఆ బిట్ ఆఫ్ లక్ అనేది రియల్ గా చెప్పాలంటే నితీష్ రాణా లేదు. వాట్ ఏ ప్లేయర్ అండి. నితీష్ రాణా ఆడుతున్నప్పుడు కూడా కోల్కతాకు ఆడుతున్నప్పుడు కూడా ట్రెమెండస్ ఇన్నింగ్స్ చూసాం. ఐ థింక్ ఆల్సో ప్లేడ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ ఇయర్ ఆడాడు, అంతకు ముందు కోల్కతాకు ఆడాడు. అండ్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను వాళ్ళ టీమ్ కి వచ్చాడు, మెయిన్ టీమ్ కు. సో హి విల్ క్లిక్ ఫర్ ఢిల్లీ. యు ఆర్ నాట్ హ్యాపీ ఐ నో దట్. ఎస్, ఇందాక మనం లక్నో సూపర్ జైంట్స్ ఫ్యాన్స్ పంపించింది స్లోగన్ విన్నాం. ఇప్పుడు డీసీ ఫ్యాన్స్ ఒక డైలాగ్ పంపించారు. ఆ డైలాగ్ కూడా ఒకసారి చెప్తాను. ఎవడు కొడితే బాల్ కనబడక ఫీల్డర్లకు మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే కేఎల్ రాహుల్. బాగుందా? అబ్సల్యూట్లీ. బట్
అంటే అతను క్రికెటింగ్ షాట్స్ ఆడి చూపిస్తున్నారు. అతను ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ మీరు క్రికెట్ బ్యూటిఫుల్ క్రికెట్ చూస్తున్నాం టెక్నికలీ పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్. ఎంత క్లాస్ ఉంటుందంటే ఇట్లా హాఫ్ పుష్ హాఫ్ డ్రైవ్ అంటాం కదా, అట్లా ఆడతారు. ఇట్లా బాల్ పుష్ చేస్తే ఇవి చూపుతుంది మనకు బ్యాటింగ్ తోటి ఎలా ఆడతారు చూపగలుగుతారా? అసలు ఎలా ఆడతాడో ఆయన ఫుట్ వర్క్ ఎలా ఉంటుందో, ఇలా డ్రైవ్ చేస్తే కూడా జస్ట్ అంటే ఇట్లా ఒక టచ్ అంతే, టచ్ అంటే పంచ్లో ఉంటుంది సార్. ఎస్, అంటే ఎక్కువ యాక్చువల్గా ఇప్పుడు విరాట్ కోహ్లీ వీళ్ళందరినీ చూస్తే మాత్రం డ్రైవ్ అనేది ఎక్స్టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో బాల్ తనదలా క్లాస్ అనమాట. అంటే బాల్ వెయిట్స్ ఎందుకంటే తన ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటే మాత్రం తను కూడా చెప్పాడు తను ఎక్కువ డ్రిల్స్ చేస్తాడు బాల్ తన ఐ కింద ఆడడానికి, అక్కడికి వచ్చేంతవరకు తను వెయిట్ చేస్తాడు. అండ్ మనం సార్ చెప్పినట్టు ఆ డ్రైవ్ అనేది మొత్తం చెక్ డ్రైవ్లో ఉంటుంది కానీ అసలు ఎక్స్ట్రాడినరీ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు తగ్గించేసారు కానీ ఫ్లిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట. కేఎల్ రాహుల్ ఈ ఫ్లిక్ షాట్ అనేది మాత్రం చాలా ఎఫర్ట్లెస్గా ఆడతాడు. విరాట్ కోహ్లీ చాలా స్ట్రాంగ్ రిస్ట్ మీద, కానీ కేఎల్ రాహుల్ చాలా క్లాసిక్గా ఉంటుంది. రిస్టీ ప్లేయర్ కూడా చాలా రిస్టీ ప్లేయర్. అండ్ మరొకటి ఏంటంటే కర్ణాటక నుంచి వచ్చినటువంటి ప్లేయర్స్ లో మీకు నెంబర్ 1 ఎవరంటే అఫ్ కోర్స్ అందరికంటే కూడా గొప్ప క్రికెటర్ ఎవరంటే గుండప్ప విశ్వనాథ్ అంటారు, జిఆర్ విశ్వనాథ్ రిస్టీ ప్లేయర్. రాహుల్ ద్రావిడ్, తర్వాత మీకు ఇతను సోమ్సన్, ఎంతమంది లేరు అసలు యాక్చువల్లీ ఒకళ్ళు కాదు. అండ్ ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ రిస్ట్ ఎక్కువగా ఉపయోగిస్తారు, చాలా మంది ఉంటారు. వివిఎస్ లక్ష్మణ్, ఎంఎల్ జేసింగ్ వీళ్ళందరూ కూడా రిస్టీ షాట్స్ ఎక్కువగా ఆడారు. అండ్ కేఎల్ రాహుల్ ఆమె చెప్పినట్టుగా ఫ్లిక్ ఆఫ్ ద రిస్ట్ అసలు యాక్చువల్గా దాన్ని ఆడాడా లేకుంటే జస్ట్ ఇట్లా టచ్ చేసాడా అట్లా అనిపిస్తుంది. అండ్ ఈస్ గుడ్ విత్ లేట్ కట్ ఆల్సో సార్ స్పిన్నర్స్ కి. లేట్ కట్ అంటే జిఆర్ విశ్వనాథ్ అక్కడి నుంచి వచ్చాడు కదా, వచ్చినవారు మామూలు కట్ కాదు కదా. విశ్వనాథ్ అంటే అడగండి మీ ఫాదర్స్ వాళ్ళని చెప్తారు, వాళ్ళు చూసింటారు అసలు. చాలా ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. విశ్వనాథ్ ఫస్ట్ డబుల్ సెంచరీ ఆంధ్రాతో కొట్టినప్పుడు ఇక్కడ వెంకట్రావు వాళ్ళ ఉన్నారు కదా క్రికెటర్స్ వీళ్ళందరూ, మధుకర్ రావు గారు వాళ్ళ ఫాదర్ అప్పుడు బౌలింగ్ చేశాడట. ఒక్కసారి ఎల్బిడబ్ల్యూకి అప్పీల్ చేశాడట, పాపం అంపైర్ అప్పుడు ఇవ్వలేదట. ఇవ్వకపోయిన తర్వాత విశ్వనాథ్ ఏమన్నాడంటే డిసప్పాయింట్ కాకు, నాకు ప్యాడ్కు తగిలితే నేను వెళ్ళిపోతానని చెప్పాట. పాపం 240 కొట్టినంత వరకు ఒక్కసారి కూడా ప్యాడ్ తగిలింది. అప్పటి వరకు లేట్ కట్స్ చూస్తూనే ఉన్నారు అసలు. అంత బ్యూటిఫుల్ గా ఆడతారు. కర్ణాటక ప్లేయర్స్ ఆర్ వెరీ గుడ్. రాహుల్ ద్రావిడ్ కానీ జిఆర్వి అండ్ వీరు అన్నట్టుగా రాహుల్ ఇస్ ఫ్రమ్ చాలా లేట్ గా అబ్సల్యూట్లీ లేట్ గా వెయిట్ చేసి ఆడతారు వాళ్ళు. థ్యాంక్ యూ భావన. ఎస్, అలాగే తర్వాత నివేదిత బ్యాటింగ్ స్టైల్స్ కొన్ని చూపిస్తుంది. ఈ లోపు మనం హైట్ నాకు అనిపిస్తుంది షీ ఇస్ లైక్ జులియన్ గోస్వామి లాగా. గుడ్ జసన్ హోల్డర్. సుధీర్, అంటే మిడిల్ ఓవర్స్ లో చూసుకున్నట్టయితే ఈ స్పిన్నర్ల పాత్ర ఈ మ్యాచ్ లో ఎంత కీలకం కాబోతుంది? ఈ మొత్తం మ్యాచ్ లోనే కీలకంగా అవుతుంది అనిపిస్తుంది. బికాస్ మనం ఇంతవరకు స్పిన్నర్స్ ప్లే చూడలేదు కదా. ఈ పర్టికులర్ గ్రౌండ్ లో నేను అనుకుంటాను స్పిన్నర్స్ కొంచెం టెంప్ట్ చేసి అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్లైట్ చేసి కొంచెం ఎయిర్ లో బీట్ చేసే వాళ్ళు. అక్షర్ పటేల్ ఇస్ నెంబర్ 1 ఇన్ దట్ యాక్చువల్లీ. కుల్దీప్ యాదవ్ కూడా కొంచెం ఏదైనా బిట్ ఆఫ్ టర్న్ ఉంది అంటే రతి కూడా డేంజరస్ గా కావచ్చు, బికాస్ అతను కొంచెం వెరైటీ ఉంది. బట్ కొంచెం ఐ మీన్ లెగ్ స్పిన్నర్స్ ఎక్కువ సైడ్ ఆన్ ఉంటుంది సార్, తను కొంచెం ఫ్రంట్ ఆన్ ఉంటుంది. అబ్సల్యూట్లీ అది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. కొంచెం యాక్షన్ కూడా కానీ చేయి దాచుకుంటూ వస్తుంటారు కదా, కొంచెం వీళ్ళని ఫేస్ చేయడం కష్టంగా ఉంటుంది. దాంట్లో క్విక్ రిలీజ్ ఉంటుంది ఒక్కొక్కసారి. సో రతి ఐ థింక్ కెన్ బి డేంజరస్ బౌలర్. రైట్. ఎస్, శంకర్ స్టాట్స్ గురించి చూస్తే జాష్ ఇంగ్లీష్ సార్ అన్నట్టు ఇందాక హీఈస్ నాట్ ప్లేయింగ్ టుడే ఐ థింక్. ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము. ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. బట్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే మీరు మిచెల్ మార్ష్ డ్రాప్ చేయలేరు. హీ వాస్ ఫెంటాస్టిక్. చూడండి అవును, మార్క్రమ్ డ్రాప్ చేయలేరు. తర్వాత మీకు పూరన్ ఉండాల్సిందే. నోకియా మీకు ఫారెన్ బౌలర్ కావాలంటే మీరు ఎవరు నడిస్తారు అక్కడ? అక్కడ సమస్య యాక్చువల్లీ ఫారెన్ ఆడించడం మీరు అక్కడ ఒక పూరన్ డ్రాప్ చేసే ఛాన్స్ లేదు. బికాస్ లాస్ట్ ఇయర్ ఐఎస్ బౌలర్ అతనే, తర్వాత మార్క్రమ్ అద్భుతంగా ఆడాడు. తర్వాత మీకు మిచెల్ మార్ష్ ఉండాల్సిందే, అతను కూడా వండర్ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అక్కడ అడ్జస్ట్ చేయడానికి ఎవరిని తీస్తారు పక్కకు? మీకు ఆడేది 4 ఫారెన్ ప్లేయర్స్ కనుక ఐ థింక్ నోకియాను కాదనకుండా ఇతన్ని తీసుకొని లోకల్ బౌలింగ్ స్ట్రెంత్ పెంచుకుంటారంటారా? మైట్ బి ఛాన్స్ సార్, ఎందుకంటే ఇతను వన్స్ ఇంగ్లీష్ కమ్బ్యాక్స్ ఎందుకంటే బ్యాటింగ్ కోసం కూడా చూడాలి కదా. డిపెండ్స్ ఆన్ ఇప్పుడు హసరంగా ఉన్నారు సార్. హసరంగా కమ్స్ బ్యాక్ ఇప్పుడు ఈ మ్యాచ్ లో కనుక తను ఉండుంటే దట్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ. అంటే ఆవేష్ ఖాన్ తోటి తర్వాత మయాంక్ యాదవ్ తోటి వెళ్ళి రైట్ ఐ థింక్ అతన్ని అడ్జస్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ గా హసరంగా ఉండుంటే కనుక వాళ్ళకి స్లో పిచ్ కాబట్టి పిచ్ చాలా ప్లస్ పాయింట్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ అతను ఈ రోజు ఉండకపోవచ్చు అంటున్నారు. అండ్ జాష్ ఇంగ్లీష్ వస్తే మాత్రం ఇట్ ఈస్ ఎ బెటర్ ఆపర్చునిటీ ఫర్ ఎల్ఎస్జీ. మాథ్యూ బ్రెస్కీ ఆల్సో he might not be, he is an emerging star of South Africa, but he might not be playing today.
ఎస్ తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ వీఆర్ నాట్ షూర్ టిల్ దే అనౌన్స్ ప్లేయింగ్ 11. టాస్ ఎస్ టాస్ జరుగుతుంది. అబు అనే ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లేయర్ ఉన్నాడు ఒక టీంలో ఢిల్లీలో. అబు నబీ, అబు నబీ ఐ థింక్ రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ ఎంత అద్భుతంగా ఉంది అసలు. రంజీ ట్రాఫీలో కూడా లాస్ట్ 10 years లో క్రికెట్ ఎంత మారిపోతుంది. విదర్భ 3 సార్లు గెలిచింది, మధ్యప్రదేశ్ గెలిచింది. అసలు యాక్చువల్గా ఇప్పుడు ముంబైనే గెలుస్తుంది అనేది గతంలోనైతే 70s 80s లో ముంబై టచ్ చేసే వాళ్ళు ఉండకపోయింది. కర్ణాటక, ఢిల్లీ, ముంబై, హర్యానా. ఇప్పుడు ప్రతి టీంలో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఐ థింక్ జమ్మూ అండ్ కాశ్మీర్ క్రియేటెడ్ హిస్టరీ. అండ్ ఆ ప్లేయర్ ఎలా ఆడతాడు, మంచి పిక్ కూడా అతను చేస్తారు. ఎస్ అంటే ఈ రెండు టీమ్స్ చూసుకున్నట్టయితే డీసీ కానీ ఎల్ఎస్జీ కానీ 7 matches ఆడాయి ఇప్పటి వరకు. యా లీడింగ్ హ్యాండ్ వచ్చేసి ఢిల్లీకే ఉంది. ఓకే అంటే ఈ రికార్డ్ ఆధారంగా చూసుకుంటే ఎవరు ఫేవరెట్ అవుతారు ఈ రోజు అని ఐ థింక్ నివేదిత చెప్తారు 5-3 ఏవో కావచ్చు కదా, 5 ఢిల్లీ 3 అలాగే ఓడిపోతారు. ఎస్ టాస్ వేస్తున్నారు. బౌలింగ్ ఫస్ట్ డీసీ టాస్ గెలిచింది సార్. ఎస్ బౌలింగ్ చూస్ చేసుకున్నారు. దట్స్ బీన్ ద ట్రెండ్ సో ఫార్ యాక్చువల్లీ. అండ్ బట్ శ్రీని చెప్పినట్టుగా ఇప్పుడు అక్షర్ పటేల్ స్టార్టింగ్ లో బౌలింగ్ చేయాలి. బట్ ఫర్ హిమ్ ఇట్ డజంట్ మ్యాటర్ బికాజ్ హి ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్ యాక్చువల్లీ. బట్ ఎనీహౌ 170 180 ఈస్ విన్నింగ్ టోటల్. 180 అనేది బెస్ట్ స్కోర్ ఈ పిచ్ మీద. కొంచెం ఇక్కడ ఏంటంటే ఇక్కడ లక్నోలో కొంచెం డ్యూ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది మీకు స్టార్టింగ్ లో, అది కూడా ఒక రీజన్ ఇఫ్ డ్యూ కమ్స్ లక్నో ఇస్ లక్కీ, రాలేదు అంటే ఢిల్లీ లక్కీ. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బ్యాటింగ్ కొంచెం స్లోగా ఉందని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే బాగుంటుందని అనుకున్నాం కదా సార్. ఫస్ట్ బ్యాటింగ్ కాదండి, ఫస్ట్ బ్యాటింగ్ అయినా కానీ ప్రాబ్లం అంటే జనరల్ గా డ్యూ ఉన్నట్లయితే చేంజ్ చేయడమే బెటర్ అనుకుంటారు. ఎందుకంటే సెకండ్ టైం బాల్ గ్రిప్ చేయడం కష్టం అవుతుంది. నేను అదే చెప్తున్నాను, ఇఫ్ డ్యూ కమ్స్ ఇన్ టు పిక్చర్ దెన్ చేసింగ్ ఈస్ వెరీ గుడ్. డ్యూ రాలేదు అంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోండి. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మీరు ఒక మంచి టోటల్ పెడితే మాత్రం ఆల్వేస్ అబౌవ్ 180 ఆన్ దిస్ కైండ్ ఆఫ్ వికెట్స్ యాక్చువల్లీ మీకు సుష్మా అప్పుడు ఏమవుతుందంటే కొంచెం రిలాక్స్ కావచ్చు. ఇంకా మీ బౌలర్స్ కూడా ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది. నిన్న చూసాం కదా పంజాబ్ లాంటి మంచి హార్డ్ బ్యాటింగ్ వికెట్ పైన కూడా బాల్ కొంచెం స్లో అయిపోయింది. ఈవెన్ ఐ థింక్ పంజాబ్ చేంజ్ చేసినప్పుడు 112 for 2 నుంచి 180 for 6 అయిపోయినారు. 6 runs లో 4 wickets కోల్పోయినారు. సడన్ గా బాల్ టర్న్ కావడం, ఇంకా స్లో కావడం, అట్లా ఇక్కడ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్పిన్నర్స్ రోల్ నేను అనుకుంటాను కంపారిటివ్లీ అదర్ గ్రౌండ్స్ తోటి ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఒక సైడ్ బిగ్ గా ఉంటుంది కనుక దే కెన్ టెంప్ట్ ద బ్యాటర్స్ యాక్చువల్లీ ఎయిర్ లో బీట్ చేయవచ్చు. సార్ అంటే మనం చూసుకున్నట్లయితే అన్ని మ్యాచెస్లో టాస్ గెలవంగానే బౌలింగే తీసుకుంటున్నారు. అదేమన్నా ఒక సెంటిమెంట్గా తీసుకుంటున్నారు అనుకోవచ్చు. అట్లే స్టార్టింగ్ లో జనరల్ గా అంటే డ్యూ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అట్లా ఏముంటుంది అంటే నేను కూడా అనుకున్నాను కదా బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉండదని కాదు. నిన్న దే హ్యాడ్ ఎ ఛాన్స్ ఆల్సో. అసలు రియల్ చెప్పాలంటే మంచి ఛాన్స్ కనబడేది. 160+ కూడా ఇట్ లుక్ టు బి టఫ్ టోటల్, అంత ఈజీ కనబడలేదు. సో మీకు కమింగ్ డేస్ లో సాటర్డేస్ అండ్ సండేస్ 2 matches వస్తాయి. ఈవెన్ ఆఫ్టర్నూన్ 3:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దట్ టైమ్ వీ హ్యావ్ టు సీ వెదర్ దే విల్ టేక్ చేసింగ్ ఆర్ దే విల్ గో ఫర్ ఫస్ట్ బ్యాటింగ్. అండ్ అట్లా కాకుండా మరొక శంకర్ ఏంటంటే యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ కొన్ని ప్లేసెస్ లో బిగ్ స్కోర్ చూస్తాం కానీ బట్ కొంచెం వేరియంట్ ఎయిర్ వికెట్ మారిపోతూ ఉంటాయి, కండిషన్స్ మారుతాయి. అండ్ సమ్మర్ పీక్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. తొందరగా వికెట్ డ్రై అవుతాయి కనుక అండ్ కంటిన్యూస్ గా యూజ్ ఉంటాయి కాబట్టి వికెట్స్ యూజ్ చేస్తుంటారు కాబట్టి సో డెఫినెట్ గా మారుతాయి. Now we can talk about the teams also, of course. I think సుష్మా మీరెవరి ఫేవరెట్, మీరే చెప్పండి. ఢిల్లీయా ఈ రోజు లక్నో? మీరు ఇందాక నాకు ఒకటి చెప్పారు ఢిల్లీ అని, నాకు కూడా ఢిల్లీనే ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి మీరు ఏది చెప్తే వాళ్ళే విన్ అవుతున్నారు. రాగానే భావన సార్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారంట. సో లైక్ లక్ మైట్ ట్రాన్స్ఫర్ అనుకున్నాం కానీ ఇద్దరు డీసీ అయ్యారు. మీరు కొంచెం ఏ బౌలింగ్ చేసా కానీ బౌన్సర్స్ ఫేస్ చేస్తున్నారు. నివేదిత మరి లక్నో మేము ఎక్కువ డీసీకే ఎక్కువ ఉన్నాం. మరి లక్నో ఏంటి? లక్నో అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఉంటుంది. అక్కడ వాళ్ళు మ్యాచ్ లో చాలా తెలివి వికెట్ మంచి హెల్ప్ఫుల్ గా ఉందంటే షీ గెట్స్ వికెట్స్. ఎలా ఉండాలి అసలు స్ట్రాటజీ ఎలా ఉండాలి చెప్పండి? ఇటువంటి వికెట్స్ పైన మీరు యాజ్ ఎ బౌలర్ గా మీరు జనరల్ గా స్లో వికెట్స్ పైన ఆడుతున్నప్పుడు మీడియం పేస్ బౌలర్ ఎలా ఉండాలి అసలు ఇటువంటి ఫార్మాట్ లో? సో స్లో వికెట్స్ మీద బ్యాక్ ఆఫ్ ది లెన్స్ అవాయిడ్ చేస్తారు. లైక్ బ్యాక్ ఆఫ్ లెన్స్ అవాయిడ్ చేసి ఎక్కువ లైక్ ఫుల్లర్ లెన్స్ వేయడానికి చూస్తాం. మీరు ఇంతమందిని చూస్తున్నారు కదా నివేదిత, మీకు నచ్చినటువంటి మీడియం పేస్ బౌలర్, ఫాస్ట్ బౌలర్ ఎవరు ఎక్కువగా ఇంప్రెస్ చేస్తారు? I'm talking about women fast bowlers. Okay, women నాకు ఎలిస్ పెరీ ఇష్టం. Oh my goodness. Fantastic. She's a very good
ఆల్రౌండర్ గ్రేట్ ఆల్రౌండర్. So I want to remind one more person, sir. What is the chance of Arjun Tendulkar? Recently married, any lady like you never know. Absolutely. Maybe next man's under కదా. You never know actually. చూడాలి మరి. So he is from Bombay to Delhi now. Sorry, LSG now. మరొకటి ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు LSG లో ఉన్నాడు కనుక అతనికి ఈ మైట్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. Right. ఈస్ ఎ గుడ్ బౌలర్. ఈస్ నాట్ ఎ ఐ మీన్ అంత పేస్ ఉండకున్నా కానీ బట్ మంచి బీట్ కపుల్ ఆఫ్ IPLs చాలా మంచి బౌలింగ్ చేశాడు. అండ్ కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ బాంబే టీమ్ తో పోల్చుకుంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి హీ మైట్ నాట్ గెట్ ఛాన్సెస్. లోకల్ కాంపిటీషన్ ఎక్కువ. బట్ ఏదైనా వెరైటీ కావాలి లెఫ్ట్ ఆర్మ్ అంటే అతనికి ఛాన్స్. అక్కడ ఉన్న వాళ్ళందరూ రైట్ ఆర్మ్ పేస్మెన్ ఎక్కువగా ఉన్నారు టోటల్ గా. సో ఐ థింక్ హీ మైట్ గెట్ an opportunity. ఎస్ భావన, నువ్వు బ్యాట్స్మెన్, బ్యాట్ అండ్ లెఫ్ట్ హాఫ్ బ్యాట్స్ అంటే ఇప్పుడు పవర్ ప్లేలో వికెట్ పడితే టీం ఎలా రికవర్ కావాలి? సో అంటే ఇప్పుడు మొత్తం మారిపోయింది అనమాట. వికెట్ పడిన ప్యాట్ కమిన్స్ లాస్ట్ 2 years నుంచి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం అనమాట. ప్యాట్ కమిన్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళ టీంకి ఎన్ని వికెట్స్ అయినా పడినా పర్లేదు, మనం అగ్రెసివ్ గేమ్కే వెళ్తాం అని చెప్పి. అంటే ఇప్పుడు T20 ఫార్మాట్ అంతా అలాగే అయిపోయింది అన్న. బ్యాటర్స్ అందరూ అగ్రెసివ్ గానే వెళ్తున్నారు. పిచ్ మాత్రం ఇన్ కేస్ పిచ్ స్లోగా ఉన్నట్టు సార్ చెప్పినట్టు అలాంటి కండిషన్స్ లో మాత్రం కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టు ఆడితే పవర్ ప్లే టీంకి యూజ్ అవుతుంది. మన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మన CSK వికెట్ పడిపోతుంది, సో అవతల టీంకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఆ టైంలో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వికెట్స్ త్రో చేస్తారు అటాకింగ్ అనుకున్నట్టు T20 ఇప్పుడు మోడర్న్ క్రికెట్ లాగా. సో వికెట్స్ అలా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి సిచ్యువేషన్ రీడ్ చేసి ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తే బాగుంటుందని. లేదు వికెట్ ఉన్న ఓపెనింగ్ పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళు ఆడుతూ ఒక 30 runs కన్వర్ట్ చేసి అవుట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చి కూడా అదే ఫ్లోలో వెళ్ళొచ్చు అనమాట, నా ఒపీనియన్ అయితే. ఇన్ కేస్ జనరల్ గా చూడండి బాగా చెప్పారు కరెక్ట్. ఇప్పుడు మీరు 120 balls ఉంటాయి కదా, మేబీ కొన్ని ఎక్స్ట్రా బాల్స్ 10 రావచ్చు మీకు వైడ్స్. ఎస్ సార్, DC ప్లేయింగ్ 11 కూడా లిస్ట్ వచ్చింది సార్. KL రాహుల్, పైతుమ్ నిశాంక, నితీష్ రాణా, ఆఫ్ కోర్స్ ప్రథమ్ నిశాంక అద్భుతమైనటువంటి విషయం మాట్లాడుకోలేదు. ఇంకా మీరు మా బలాన్ని పెంచుతున్నారు. తర్వాత నితీష్ రాణా ఇప్పుడు ఇంకా కొంచెం మేము హ్యాపీ ఫుల్ జోష్ ఉంటే. సో విప్రాజ్ నిగమ్ చాలా మంచి ప్లేయర్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ ద కిల్లర్, మొత్తం ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తీసుకెళ్ళిపోయారు. ఎంగిడి, తర్వాత కుల్దీప్ యాదవ్, తర్వాత నటరాజన్ విషయం మనం చాలా మాట్లాడుకున్నాం. ముఖేష్ కుమార్ కూడా అద్భుతమైనటువంటి రియల్ గా కొన్ని లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నారు, బట్ ఈజ్ వెరీ గుడ్ బౌలర్. వాటి టీం ఎంత మంచి టీం ఇచ్చారండి. ఎస్, మనం ఇప్పుడు LSDకి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ పంపించిన ఒక స్లోగన్ అయితే చెప్దాం. ఎస్, ప్రోటీన్ కోసం తింటారు గుడ్డు, ప్రోటీన్ కోసం తింటారు గుడ్డు, ఈ సీజన్ లో LSD టీం ఆటం వెరీ గుడ్. ఇక DC ఫ్యాన్స్ కూడా సార్, DC ఫ్యాన్స్ కూడా ఒక డైలాగ్ పంపించారు. DC అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్, గ్రౌండ్ లో దిగిన ప్రత్యర్థి టీం కి ఫియర్. ఆ ఇన్నింగ్స్ కోసం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. ఆస్ట్రేలియా మీద 100 వరల్డ్ కప్ లో మాత్రం వెరీ గుడ్ ప్లేయర్. దట్ ఆ స్టార్టింగ్ లో పర్ఫార్మెన్స్ వచ్చి అతను ఆడాడు వరల్డ్ కప్ మొత్తం కూడా చాలా బాగా ఆడాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. నిశాంక రియలీ శ్రీలంకలో ఉన్నటువంటి ఇప్పుడు టాప్ 3 players లో అతను నెంబర్ 1. And it's time for Niveda to show her team power, sir. Lucknow team announced. Playing 11. మీరే చదవండి. ఎంత పవర్ఫుల్ గా ఉన్నారో ఎంత మీరు. Yes, చేతులు వణుకుతున్నాయి. షివరింగ్. మిచెల్ మార్ష్, ఐడన్ మార్క్రమ్, రిషబ్ పంత్, ఆయుష్ బరోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మోసిన్ ఖాన్, మొహమ్మద్ షమి, అన్రిక్ నోకియా అండ్ ప్రిన్స్ యాదవ్. yes, మీ టీం. మేము అంటే నేను ఇందాక కూడా చదువుకున్నాను. మొహమ్మద్ షమి is a very good trade actually for LSG. లాస్ట్ ఇయర్ సన్రైజర్స్ ఆడాడు. అండ్ అంతకుముందు ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ హి ప్లేడ్ ఫర్ గుజరాత్. చాలా టీమ్స్ ఆడుతూ వచ్చాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ పిక్ ఆల్సో. అండ్ దట్ ఈజ్ ఆల్సో కొంచెం హంగర్ ఉంది ఇంకా ఇండియన్ టీమ్ లో. ఇంకా రిటైర్ కాలేదు కదా ఇంటర్నేషనల్. అంటే ఆ 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంజరీ వచ్చి తను దూరం అయిపోయాడు. కానీ అసలు రియల్ గా మనం ఇంతకుముందు మనం బ్యాటర్స్ విషయం మీరు చూడండి అతని బౌలింగ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఎంత Yes. బ్యాటింగ్ చెప్పండి. You can just imagine. You can go there and show also, no problem.
సో తన బౌలింగ్ యాక్షన్ అంటే తన స్వింగ్ అండ్ రిలీజ్ తన స్వింగ్ చాలా బాగుంటుంది సార్. సో ఆయన రిలీజ్ అండ్ తన రిలీజ్ యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. స్మూత్ యాక్షన్ ఉంటుంది రన్నింగ్. మనం గతంలో ఒక పేరు ఉండేది మీకు ఏమైనా విస్పరింగ్ డెత్ అని మైకల్ హోల్డింగ్ అని తెలుసు. మైకల్ హోల్డింగ్ పేరు వినుంటారు. అతడి అంపైర్ దగ్గరికి వచ్చినంత వరకు అసలు యాక్చువల్ గా సౌండే వినబడేది కదట. అంపైర్ కూడా కనీసం ఉరుకుతుంటే స్మూత్ దిక్కిపడి అనేది ఎక్కడ ఉన్నాడు ఈయన ఎట్లా వచ్చి బౌలింగ్ చేశారు. స్మూత్ కూడా ఇతను కూడా బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ రన్ అప్ ఉంటుంది. ఎక్సలెంట్ బౌలర్. బౌలర్స్ లో రియల్ గా చెప్పాలంటే వెన్ యూ టాక్ అబౌట్ యాక్షన్ అంటే ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఐ థింక్ సమీ ఒక బ్యాటింగ్ స్టైల్ కూడా. ఈజ్ అ యార్కర్ స్పెషలిస్ట్ టు. Absolutely. సో అంటే LSG కి లాస్ట్ సీజన్ లో దే వర్ లాకింగ్ డెత్ ఓవర్ బౌలింగ్ అండ్ యు నో యార్కర్ స్పెషలిస్ట్. సో దిస్ ఇయర్ షమీ రావటం వల్ల అది కొంచెం మీ స్మైలే చెప్తుంది. yes బ్యాటింగ్ స్టైల్. రిషబ్ పంత్ ఏది అవాయిడ్ చేయాలి ఫస్ట్? రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ యు కెన్ టర్న్ ఇంటు ఎ లెఫ్ట్ హ్యాండెడ్ ఆల్సో. yes కొంచెం రిషబ్ పంత్ అవాయిడ్ చేసే షాట్ అంటే ఐ థింక్ ఈ పిచ్ కి బికాస్ ఇట్ ఈస్ అ స్లోవర్ పిచ్. కొంచెం ముందుకెళ్దా. యా స్లోవర్ పిచ్ కాబట్టి మేబీ హీ షుడ్ అవాయిడ్ యునో మరి స్వీప్ షాట్ ఎక్కువ ఆడతాడు. Technical స్టైల్ ఎక్కువ ఆడతాడు. హారిజాంటల్ షాట్స్ కొంచెం మాక్సిమం టైమ్స్ కొంచెం లీడింగ్ ఎడ్జ్ తోటే అవుట్. అండ్ కొన్ని ఫుట్ వర్క్ యూస్ చేయకుండా ఈ లెగ్ స్టంప్ కొన్ని. సో యాక్చువల్ గా తను బేసిక్ గా అన్ఎక్స్పెక్టెడ్ షాట్స్ ఆడతాడు. అవి అవాయిడ్ చేస్తే బెటర్. అని నేను రైట్ లో చూపిస్తున్నాను. సో అంటే మళ్ళీ బ్యాట్ ఎలా తగులుతుంది. సో కొన్ని షాట్స్ ఇలా ఉంటాయి సార్, ఇలా మూవ్ అవ్వకుండానే ఇలా తన బాడీ ఇలా ముందు పడిపోద్ది. సో ఈ పిచ్ లో అలాంటి సో బ్యాక్ అయితే వెయిట్ అయితే బ్యాక్ వెళ్ళదు, అసలు ముందుకే ఉంటాడు. సో స్ట్రాంగ్. సో ఈ షాట్స్ అవాయిడ్ చేస్తే మాత్రం ఈ వికెట్ మీద ఎస్పెషల్లీ వన్స్ సన్ సెటిల్ అయ్యి వేరే బ్యాట్ మీదకి వస్తున్నప్పుడు హీ కెన్ గో ఈ షాట్స్. సో నౌ కేఎల్ రాహుల్ ఎవరు ఆపుతారు అనుకుంటున్నారు సార్? షమీ, నోకియా? ఐ థింక్ షమీ హస్ గాట్ ఎ గుడ్ రికార్డ్. అంటే నోకియా అన్ఫార్చునేట్లీ నోకియా కూడా ఎంత టెర్రిఫిక్ బౌలర్ అంటే నోకియా వి ఆల్ నో దట్ హి ప్లేడ్ ఫర్ ఢిల్లీ ఆల్సో. అతనికి తెలుసు ఢిల్లీ చాలా ఉన్నాడు. షమీ ఐ థింక్ షమీ ప్రాబ్లం ఏంటంటే అతనికి ఏదైనా బిట్ ఆఫ్ మూమెంట్ ఉంది, రిథమిక్ అద్భుతంగా వచ్చింది అంటే వాళ్ళు ఆపడానికి వస్తారు షమీ. కానీ స్టార్టింగ్ నుంచి ఏదైనా బాల్ కొంచెం వైడ్ గా వేసి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అనుకోండి రన్ రైట్, అప్పుడు కొంచెం ప్రాబ్లమ్. బట్ అదర్వైజ్ ఇఫ్ హి రియల్లీ గెట్స్ హిస్ రిథమ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ ఐ థింక్ యూ కాంట్ స్టాప్ హిమ్. అండ్ దట్ టు స్టార్టింగ్ లో ఏదైనా బిట్ ఆఫ్ బాయిషర్ ఉండి మూమెంట్ ఉంటే అది కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి. రాహుల్ నోస్ బికాస్ రాహుల్ అతన్ని క్రికెట్ ఆడాడు, తర్వాత నెట్స్ లో ఎన్నిసార్లు ఆడుంటాడు. స్వింగ్ ఈజీగా ఆడగలడు. విత్ స్వింగ్ ఆడతాడు. మీరు అవుట్ స్వింగర్ వేస్తే ఎక్స్ట్రా కవర్ వైపు ఆడగలుగుతాడు. మీరు ఇంతకుముందు ఆమె ఫ్లిక్ అనేది కదా, మీరు ఇన్ స్వింగర్ వేస్తే లెగ్స్ పైన పెడితే యూ కెన్ ఫ్లిక్ హిస్ ఆల్సో. అంటే ఎందుకు స్వింగ్ అంటే తను టెస్ట్ క్రికెట్ లో మనం చూస్తే ఓపెనింగ్ వెళ్తా. సో రెడ్ బాల్ అనేది ఇంకా ఎక్కువ స్వింగ్ ఉంటుంది వైట్ బాల్ కంటే. ఎంత మంచి రికార్డ్ బాల్ రీసెంట్ గా జరిగినటువంటి లాస్ట్ సిరీస్ లో ఈ ప్లేడ్ ఐ థింక్ బ్యూటిఫుల్లీ. యశస్వి జైస్వాల్ వైట్ బాల్ ఇంకా ఈజీగా పిక్ చేయగలడు. అండ్ హూ కెన్ స్టాప్ పంత్? మేబీ కుల్దీప్ నేను అవుట్ గోయింగ్ కాబట్టి అండ్ అవుట్ గోయింగ్ కూడా కాబట్టి సో అడ్వాంటేజ్ ఉంటుంది సార్. చైనా మ్యాన్ కి ఆబ్వియస్ గా అడ్వాంటేజ్. మీరు పంత్ దాకా బ్యాటింగ్ రావాలంటే మీ బ్యాటింగ్ లో మీకు కాన్ఫిడెన్స్ లేదు. ఫస్ట్ డౌన్ రావాల్సిందే కదా సార్. ఎనీహౌ ఎప్పుడు వచ్చినా సరే హూ కెన్ స్టాప్ అంటున్నా. కుల్దీప్. అండ్ మిల్లర్ ద కిల్లర్? మిల్లర్ ద కిల్లర్ ఢిల్లీ టీమ్ లో ఉన్నాడా? ఆ టీమ్ లో లేడు కదా. ఉన్నాడు. అంటే ప్లేయింగ్ లెవెల్ లో ఉన్నాడా? మిల్లర్ ఉన్నాడు అంటే చాలా కష్టం అతను ఆపలేదు. మీ షమీకి సో యాక్చువల్లీ మిల్లర్ కి హసరంగా ఇస్ వెరీ గుడ్ బౌలర్, బట్ యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ హీ ఇస్ నాట్ ప్లేయింగ్. లక్నో ఉత్తరప్రదేశ్ అతను అందులో ప్లేట్ ఫర్ బెంగాల్. షమీ మెయిన్ వచ్చింది కూడా లక్నో అక్కడనే కదా. మీరు అన్నట్టుగా మిల్లర్ నేను అనుకుంటాను వచ్చింది కూడా మిల్లర్ ఫినిషర్ గా వస్తారు కదా. మిల్లర్ దాకా ఛాన్స్ రాదు ఢిల్లీలో వస్తారు యాక్చువల్ గా. ఎందుకు రాదు సార్? వస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉన్నారు. యూ షుడ్ ఎంకరేజ్ యంగర్ జనరేషన్. సరే ఏం పర్లేదు, నిన్న నేను ఇక్కడే కూర్చున్నా జీటీ కోసం. ఇట్స్ ఓకే. Don't worry. It's going to be an exciting match like we had yesterday. Sushma garu మీరు శాంతమైపోయినారు అడగండి. అంటే మీరు అంత జోష్గా మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ చేయకూడదు మధ్యలో అని. సుధీర్, అంటే ఇప్పుడు
ప్లేయింగ్ 11 అయితే చూసాము. టూ టీమ్స్ ఆర్ స్ట్రాంగ్. అంటే ఈ కీలక ప్లేయర్స్ మధ్య పోటీ చూసుకున్నట్లయితే ఎవరు మ్యాచ్ను మలుపు తిప్పే అవకాశం ఉంది? వెల్ మ్యాచ్లో మీరు చూడండి, అంటే లక్నోలోనైతే డెఫినెట్లీ మ్యాచ్ విన్నర్స్ మీరు కావాలంటే రిషబ్ పంత్ అండ్ పూరన్కి ఎబిలిటీ ఉంటుంది, డౌట్ లేదు. ఇద్దరు మిచెల్ మాస్ అండ్ మాత్రం మీకు అద్భుతంగా ఆడగలుగుతారు, మంచి స్టార్ట్ ఇవ్వగలుగుతారు. బట్ మీకు ఢిల్లీలో మ్యాచ్ విన్నర్స్ అంటే ఐ థింక్ రాహుల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కీ ఫర్ దెమ్ రైట్ త్రూ ద సీజన్. అద్భుతంగా ఆడాలి, ఎందుకంటే అతని ఫామ్ అతనికి ఇంపార్టెంట్, ఇండియాకి ఇంపార్టెంట్ అండ్ ఢిల్లీకి ఇంపార్టెంట్. రైట్. అండ్ ఇంతకుముందు మీకు శంకర్ చెప్పినట్టుగా ఐ థింక్ మిల్లర్ లాంటి వాళ్ళు మంచి ఫినిషర్స్ ఉండడం అనేది, ఈవెన్ అక్షర్ పటేల్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ గుడ్ ఫినిషర్. ఒకవేళ కావాలి ఆల్రౌండర్, గుడ్ ఆల్రౌండర్ చేజ్ కదా, అసలు చేజ్ చేస్తున్నారు కనుక ఐ థింక్ వాళ్ళు ఒక టార్గెట్ ను మైండ్ లో ఫిక్స్ చేస్తుంటారు, ఇంతలోపు వీళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి, ఆ తర్వాత మనం చేజ్ చేయడానికి ఈజీ. ఎందుకంటే ఇక్కడ ప్యూర్లీ బ్యాటింగ్ కండిషన్స్ ఎక్కువగా ఉండవు. స్టార్టింగ్ లో ఉండొచ్చు, స్టార్టింగ్ లో కొంచెం, ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ కదా, బట్ యాజ్ ద మ్యాచెస్ ప్రోగ్రెస్ కొంచెం ఇంకా స్లోవర్ డౌన్ అవుతుంది. సో ఐ థింక్ రాహుల్ షుడ్ ప్లే బిగ్గర్ రోల్ ఫర్ దెమ్ దిస్ ఇయర్ యాజ్ అ బ్యాటర్. ఓకే, ఎస్. స్టాట్స్ చూసుకుంటే సుష్మా, యాక్చువల్గా ఇప్పుడైతే యావరేజ్ స్కోర్ వచ్చేసి 180 అంటే ఇట్స్ బిగ్ టార్గెట్ ఆన్ దిస్ గ్రౌండ్. 180 అంటే మోస్ట్లీ విన్నింగ్ టోటల్. సో ఎల్ఎస్జి బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి యాక్చువల్గా నేను అనుకుంది ఎల్ఎస్జి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నాను. అన్ఫార్చునేట్లీ డీసీ టాస్ ఏదైనా ఒకటే. గెలిచి వన్ ద టాస్. అండ్ ఇది యాక్చువల్గా స్లో పిచ్. జనరల్లీ ఐపీఎల్ అంటే మనం కాన్సన్ట్రేట్ చేసేది ఎనీ ప్లేయర్ ఎనీ టీమ్ ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారంటే పవర్ ప్లేని టార్గెట్ చేస్తారు. బట్ హియర్ ఇన్ దిస్ గ్రౌండ్ ఇది స్లో పిచ్ కాబట్టి పవర్ ప్లేలో ఎంత పేషెన్స్గా ఆడితే దే కెన్ బిల్డ్ స్కోర్ ఆఫ్టర్ పవర్ ప్లే. పవర్ ప్లేలో కంగారు పడ్డారు అంటే మాత్రం దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ బిగ్ వికెట్స్ అని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే బికాస్ కొంచెం మాయిశ్చర్ ఉంది, బౌలింగ్ అటాక్ కూడా చాలా మంచి అటాక్ ఉంది కదా వాళ్ళకు. ఐ థింక్ ఎంగిడి సింగ్ ప్లేయింగ్ 11 ఉన్నాడు. ఎంగిడి ఉన్నాడు, ఎంగిడి బౌల్డ్ వెల్ రీసెంట్లీ యాక్చువల్లీ, అండ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సౌత్ ఆఫ్రికా ఎక్కువ మ్యాచెస్ కూడా ఎక్కువగా వాళ్ళు ఇండియాలో ఆడారు. తను స్లో రన్స్, తను ఆఫ్ కటర్స్ అసలు ఎవరు రీచ్ చేయలేరు. అండ్ ఇండియా మీద మ్యాచ్ అయితే మనం చూసుకోవచ్చు. అసలు వైడ్ ఫుల్ లెంత్ డెలివరీస్ వేయడంలో చాలా ఎక్స్పర్ట్ తయారైపోయారు. మీరు చూడండి స్లో లాస్ట్ స్లాగోస్ లో మీరు సుష్మా అతడు ఫుల్ లెంత్ బాల్స్ ఎక్కువగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తున్నాడు, ఛాన్స్ పెట్టాలి, క్లోజ్ టు వైడ్ లైన్ వేస్తున్నాడు. సో అదొక స్పెషల్ ఆర్ట్ డెవలప్ చేస్తున్నాడు. అండ్ అదే మీరు చూసినట్లయితే మీకు హర్షదీప్ కూడా అట్లాగే వేస్తున్నాడు. చూడండి చాలా కష్టం, అంటే మీరు అంత ఈజీ కాదు, ఒక్కొక్కసారి వైడ్ దగ్గర ఉంటారు. సో బట్ yes డెవలప్ ద టెక్నిక్, యాక్చువల్లీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఆల్సో బికాజ్ యూర్ ఎ బౌలర్. ఆ బాల్స్ ఇండియన్ వికెట్స్ మీద చాలా టఫ్, చాలా టఫ్ స్కోర్. అండ్ మోర్ ఓవర్ ఇది స్లో పిచ్ కాబట్టి మీకు బౌన్స్ కూడా రాదు బాల్. సో అల్టిమేట్ గా ఎవరైతే పేస్ బౌలర్స్ ఉంటారో వాళ్ళకి స్వింగ్ ఎక్కువ దొరుకుతుంది. సో ఇఫ్ బ్యాట్స్మెన్ ట్రైస్ ఎనీ ఇర్రెగ్యులర్ షాట్స్ దెర్ నో లక్ విల్ సపోర్ట్ దెమ్. సో ఫస్ట్ 6 overs అయితే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. లక్నోలో ఫెసిలిటీస్ అద్భుతంగా ఉంటాయి, ఫుడ్ అయితే అడగకండి, ఆహా. లక్నోకి హోమ్ గ్రౌండ్. ఇప్పుడు లక్నోకి గెలిచే ఛాన్సెస్ లేవంటారు. అంటే మీరు డీసీని సపోర్ట్ చేస్తున్నారు, డీసీ సపోర్ట్ కాదు, క్రికెట్ ప్రెడిక్షన్ మాత్రం డీసీ. నేను ఎప్పుడు క్రికెట్ అనకండి, సపోర్ట్ క్రికెట్ లో స్పోర్ట్స్ లో ఐ లవ్ ఆల్ స్పోర్ట్స్ యాక్చువల్లీ. బట్ ఉన్న టీమ్స్ మనం కంపేర్ చేస్తే స్లైట్ ఎడ్జ్ ఢిల్లీ. బట్ బోత్ ఆర్ ఎవ్వరు సెమీఫైనల్ వచ్చి ప్లే ఆఫ్స్ కి వచ్చి టైటిల్ గెలిచి ఐ విల్ బి హ్యాపీ. స్టార్టింగ్ డేలో చెప్పారు కొత్త టీం గెలవాలి, కొత్త టీం చాలా ఉంటుంది. ఢిల్లీ అయితే పాపం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఓన్లీ వన్స్ దే వర్ ఇన్ ద ఫైనల్స్ రైట్ 2021 లో. ఈవెన్ ఉమెన్స్ ఆల్సో దుబాయ్ ఓడిపోయారు. ఉమెన్స్ ఆల్సో డీసీ 4 times యాక్చువల్గా ఈ పిచ్ స్పిన్నర్స్ కి చాలా ఫేవర్ చేస్తుంది. సో అనుకోకుండా మీకు బెస్ట్ స్పిన్నర్స్ కుల్దీప్ అండ్ అక్షర్ పటేల్ డీసీలో. సో డీసీకి ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వీ హోప్ ఎల్ఎస్జీ ఇంకో బౌలర్ కూడా ఉన్నాడు, తను సారీ తన లెగ్గి డీసీలో ఉన్నారు అనమాట. ఎవరు తీసుకున్నారు చూడండి, విప్రాజ్ నితీష్ రాణా కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. నితీష్ రాణా స్టప్స్ కూడా ఉన్నాడు టీమ్ లో ఈ రోజు. స్టప్స్ ఉన్నాడు సార్. ఆల్ రౌండర్స్ ఎక్కువ సార్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ బౌలింగ్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. Even the స్టార్టింగ్ లో పృథ్వీ షా లేకపోవడం కొంచెం. Even your Yorker master Natarajan is in the team. You're right actually. yes sir, even with the off cutters also sir.
ఎస్ అంటే సార్ మనం ముఖేష్ కుమార్ విషయం కూడా మాట్లాడాం. ముఖేష్ కుమార్ కొంచెం పాపం కొన్ని ఎక్స్పెన్సివ్ ఓవర్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కదా. Yeah. బట్ ఈ బోల్డ్ వెల్ స్టార్టింగ్ లో వాళ్ళు మ్యాచెస్ గెలిచినప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ఇన్కన్సిస్టెన్సీ వల్ల బట్ ఈస్ ఎ గుడ్ బౌలర్. ఈస్ ఎ గుడ్ బౌలర్. ఐ లవ్ హిస్ యాక్షన్. చాలా Very clean ఉంటుంది sir. క్లీన్ యాక్షన్. సమీ టైప్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు స్వింగ్ క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఫినిషింగ్. వెరీ గుడ్ బౌలర్. వెరీ గుడ్ బౌలర్. But Shami, coming to Shami, he's a very practiced bowler. Uncertain conditions మీద, uncertain pitches మీద, he used to practice. అట్లా సో కాకుండా అలాంటిది ఇలాంటి స్లో పిచ్ మీద హౌ కెన్ యూ తట్టు శంకర్ అతని ఎక్స్పీరియన్స్ ఎనార్మస్, హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. అండ్ అతని రిథమ్ తో బౌలింగ్ చేస్తున్నాడు అంటే యూ కాంట్ స్టాప్. హీ గెట్స్ ఎర్లీ వికెట్స్, హీ బౌల్స్ వెల్ ఇన్ ద డెత్ ఓవర్స్ ఆల్సో. సో ఇట్స్ ఎ గుడ్ పిక్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. లక్నో వాళ్ళు కొంచెం తెలివిగానే పిక్ చేస్తారు. played under great leadership. నో డౌట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ బౌలర్. అండ్ బౌలర్ కావాలి అంటే మీరు యాక్షన్ రియల్ గా ఫాలో కావాలంటే ఐ థింక్ బుమ్రా ఇస్ ఎ టెరిఫిక్ బౌలర్. కానీ బుమ్రా యాక్షన్ ఇష్టపడరు ఎవరు. షమి యాక్షన్ ఇష్టపడతారు. అంటే రియల్ గా మీరు క్రికెట్ నేర్చుకోవాలంటే ఐ థింక్ బౌలర్ కావాలి. లాంగ్ లైఫ్ షమి సార్. లాంగ్ లైఫ్ ఇస్ స్పెషల్. ఎస్ సార్ లాంగ్ లైఫ్ బుమ్రా ఇస్ ఎన్ ఎఫెక్టివ్ బౌలర్. నో డౌట్ ఇస్ నెంబర్ 1. బట్ మీరు రియల్ గా క్రికెట్ లో బౌలింగ్ కావాలి, ఆ స్మూత్ యాక్షన్, రన్ అప్ అసలు క్రికెట్ అందంగా ఉంటుంది ఎప్పుడంటే బౌలర్స్ యొక్క యాక్షన్ తో. ఎనీహౌ దిస్ మ్యాచ్ బౌలర్స్ ఇస్ గోయింగ్ టు లీడ్. చాలా మా గురించి ఎలా అనిపిస్తుంది? ఈ మ్యాచ్ అయితే వీ థింక్ బౌలర్స్ విల్ డిసైడ్ ద మ్యాచ్, ఎస్ అంటే మనం బోత్ ఎల్ఎస్జి ఆర్ డిసి. LSG కి ఇంకా crucial. గుజరాత్ టైటన్స్ తోని పంజాబ్ మ్యాచ్ చూసాం. నిన్న ఏం మిస్టేక్స్ అబ్జర్వ్ చేశారు మ్యాచ్ లో? నథింగ్. యాక్చువల్లీ కొంచెం పట్టు సాధించారు కానీ దాన్ని బిగించలేకపోయినారు గుజరాత్ వాళ్ళు. అంటే 112 నుంచి 118 ఫర్ 6 అయిన తర్వాత మంచి comeback. అక్కడ కపుల్ ఆఫ్ మిస్టేక్స్ ఎక్కడ జరిగాయంటే రబడాను ఫినిష్ చేయదు మీరు ఇమీడియట్ గా. మీకు లాస్ట్ ఓవర్ లో చూడండి అసలు యాక్చువల్గా కొంచెం స్ట్రగుల్ అయినారు. అంటే బౌలింగ్ కు పాపం ప్రసిద్ధ్ కృష్ణ అంత మంచి బౌలింగ్ చేశా కానీ తప్పలేదు, అతని పనిష్మెంట్ తప్పలేదు. అండ్ వాళ్ళు వచ్చినటువంటి మనం చెప్పాం కదా ఆస్ట్రేలియన్స్ చూసి మాట్లాడాం కదా, ఆస్ట్రేలియన్స్ గెలిపించారు. నిన్న బాట్లెట్ అద్భుతంగా ఆడాడు. తర్వాత బౌండరీ లైన్ మీద బాట్లెట్ హై క్యాచ్ ఎక్స్ట్రార్డినరీ క్యాచ్. ఫస్ట్ మ్యాచ్ లోనే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ తర్వాత క్యాచ్ తీసుకున్నాడు. బౌలింగ్ బ్యాటింగ్ నిన్న ఆస్ట్రేలియన్స్ వాస్ వెరీ గుడ్. Australians are built different, sir. రిక్కీ పాంటింగ్ కు కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళపైన. ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ చేస్తారని చెప్పి. అండ్ బ్యూటిఫుల్ గా ఆడాడు. ముఖ్యంగా ఏంటంటే మీకు వికెట్ అర్థం చేసుకున్న తర్వాత బ్యాక్ ఫుట్ లో ఆడితే బాగుంటుందా, ఫ్రంట్ ఫుట్ లో ఆడతా, అది కాలనీ యాక్చువల్లీ యాంటిసిపేటెడ్ ఇట్ వెల్. అతను ఎక్కువగా బ్యాక్ లో ఆడి చాలా అద్భుతంగా ఈ వెయిటెడ్ ఫర్ ద బాల్. అందరి వల్లే తొందరపడలేదు. స్టార్ట్ అద్భుతంగా అనిపించింది, కొంచెం తడబడ్డారు కానీ. బట్ ఆ తర్వాత నాకు ఏమనిపించింది అంటే కొంచెం లాస్ట్ లో కపుల్ ఆఫ్ బౌలింగ్ ఎర్రర్స్ అతను కూడా ఏం సిరాజ్ ని 2 అవర్స్ ఇచ్చారు సార్. అదొక్కటే కొంచెం అదండి కొంచెం ఆప్షన్ లో తను 2 అవర్స్ 15 మినిట్స్ ఇచ్చినా మేబీ ఇంకొక ఓవర్ తీసుకురావచ్చు. మధ్యలోనే తీసుకొస్తే బాగుండేది. ఎప్పుడైతే వాళ్ళు 118 ఫర్ 6 అయిపోయినారో ఐ థింక్ దే కూడా రైట్ పుట్ ప్రెషర్ ఉంది. అది చేయలేకపోయారు. అప్పటికే కొంచెం దిగప్పుడు. అండ్ ఆ తర్వాత 24 రన్స్ పార్ట్నర్షిప్ లో 26 లో మీకు యాసన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈ వాజ్ లాస్ట్ లో 6 కొట్టాడు కానీ అంతవరకు మంచి సింగిల్స్ తీసి స్ట్రైక్ రొటేట్. స్ట్రైక్ అయితే రొటేషన్ లో ఉంది అక్కడ కొంచెం గుజరాత్ కొంచెం ఎర్రర్ ఇన్ ద సెన్స్ బ్యాటింగ్ సైడ్ మార్క్స్ ఇవ్వాల్సిందే. దే చేజ్డ్ బెటర్ యాక్చువల్లీ. కొంచెం ఇంటెలిజెంట్ గా ఆడారు వాళ్ళు. దట్స్ ఇట్. స్టాట్స్ చూసుకున్నట్లయితే మొత్తం మనం ప్లే 11 చూసాం. ప్లేయింగ్ 11 ఆల్రెడీ వచ్చేసింది కదా. అండ్ వీ హ్యాడ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ప్లేయింగ్ 11. మిల్లర్ గురించి కానివ్వండి, రాహుల్, పంత్, ఎవ్రీథింగ్ అందరూ ఎవరైతే ద బెస్ట్ పెర్ఫార్మర్స్ అనుకున్నామో ఆల్రెడీ ఆ పెర్ఫార్మన్స్ అందరూ లిస్ట్ అవుట్ అయ్యారు. ఎవరైతే మిస్ అయ్యారో వీ హోప్ నెక్స్ట్ 2-3 మ్యాచెస్లో దే విల్ జాయిన్. లైక్ ఇంగ్లీష్, హసరంగా వీళ్ళు కూడా జాయిన్ అవుతారని అనుకుంటున్నాం. దానికి ఒక మంచి షేర్ షాయరీ వినిపించండి ఏదైనా ఉంటుంది. మీకోసం నేను సలాం చేయడానికి ఎల్ఎస్జి ఫ్యాన్స్ పంపించింది ఒకటి. ఓకే స్పెషల్ మీకోసం ఇది ఫేవరెట్ రిషబ్ పంత్ కోసమే. ఎస్ రిషబ్ పంత్ వేట, రిషబ్ పంత్ వేట ప్రత్యర్థులకి ఆఖరి ఆట. సో కవాలి తెలుగు మేడలో ఎస్ డిసి లక్నోలో అవసరం కూడా. లక్నోలో అంతా నవాబు లేకుండా తెలుసు. ఎస్ డిసి ఫ్యాన్స్ పంపించిన డైలాగ్ కప్పు కొట్టాలని ఒక్కసారి కమిట్ అయితే ఇక ఎవరి మాట వినేది లేదు. డిసి ఫ్యాన్స్ పంపించారు. వాళ్ళంతా ఈరోజు డైలాగ్స్ లో ఉన్నారు. యు ఆర్ వెరీ హ్యాపీ సార్, రైట్? అందరూ ఎవరు కాకుండా బట్
కొంచెం చిన్న సాఫ్ట్ కార్నర్ ఢిల్లీకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే పాపం మొదటి నుంచి ఆడుతున్నటువంటి టీం కదా, ఎంతమంది అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఆడారు వాళ్ళు కూడా. సేవాగ్, గంభీర్ కూడా ఆడారు తెలుసు కదా, అండ్ జయవర్ధనే ఆడాడు, మాథ్యూస్, చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఆడారు. పీటర్సన్ లాంటి వాళ్ళు కూడా ఆడినట్టున్నారు ఒక సీజన్ లో. కప్పు లేకపోవడం అనేది రియల్ గా చాలా ఢిల్లీ బో దూర్ హే లాగానే అండ్ ఇట్ షుడ్ బి నియరర్. ఎస్ నివేదిత, ఒక క్వశ్చన్, ఒకవేళ ఈ మ్యాచ్లో మీరు కనుక ఉంటే ఎలాంటి కీలక నిర్ణయం అంటే ఇంపార్టెంట్ డిసిషన్ ఏం తీసుకునేవారు ఇలాంటి మ్యాచ్లో ఉంటే? ఇలాంటి మ్యాచ్లో ఉంటే అంటే సో అండ్ దట్ ఎల్ఎస్జి టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో వాళ్ళు బ్యాటింగ్ యూనో బ్యాటింగ్ స్ట్రాటజీ కొంచెం ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే దట్ విల్ బి బెటర్. సో అంటే నేను మామూలుగా మోడర్న్ క్రికెట్ 200 ఈజీ అయిపోయింది. సో కానీ 200 చేసింగ్ అనే దానికన్నా 180 చేసి చేయడం అనేది టఫ్ అనమాట. సో ఇప్పుడు లో స్కోర్స్ అనేవి చాలా డేంజర్. సో అంటే ఇప్పుడు ఎస్ సార్, ఎస్ అంటే భావన ఈరోజు స్కోరు ఎంత వెళ్తుంది డీసీ అంటే ఏం చెప్తారు, ఎంత కొడతారు? సో అంటే ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి అంటే వాళ్ళు మనం అంటే తీసి పడేయకూడదు. సో టాప్ ఆర్డర్ అంతా ఎక్స్ట్రాడినరీ ఉంది. సో వీళ్ళు బెటర్ బౌలింగ్ చేసి 200 లోపల ఆపితే ఈజీ. అందరు ఎలా ఉన్నారంటే అందరు గన్సే. LSG ఎంత score చేస్తుందండి? అసలు ఇప్పుడు ప్రిడిక్షన్ స్కోర్ చెప్పడం కష్టమైపోతుంది సార్. ఎందుకంటే స్లో వికెట్ ఉండదు వాళ్ళకు, ఎంత స్లోగా వేస్తే అంత దూరం. అదే సార్, అసలు సో నౌ prediction అనేది tough అయిపోతుంది. డీసీ ఎవరిని మీకు ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ లో తీసుకుంటుంది అనుకుంటున్నారు సార్? అవుట్ ఆఫ్ దిస్ కరుణ్ నాయర్, దుష్మంత చెమీరా, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ. I think if they have, I don't know, I've not seen that ముగ్గురు ఫారినర్స్ ఉన్నట్లయితే ఒకవేళ టీమ్ లో ఇప్పుడు ఆడిస్తున్నారు చెమీరాన్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చు బౌలింగ్ లో. ఎంతమంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు చెప్పండి? లేదు అంటే నేను అనుకుంటాను ఐ థింక్ పృథ్వీ షా ఉన్నాడు దీంట్లో, ఈ లిస్ట్ లో. లేదు No, sir. కరుణ్ నాయర్ ను ప్రిఫర్ చేయకపోతే నవీన్ తీసుకుని, ఎందుకంటే రీసెంట్ గా మంచి బౌలింగ్ చేశారు. వాళ్ళకి బౌలర్ కావాలి అంటే చెమీరా, బ్యాటర్ కావాలంటే అఫ్ కోర్స్ పెద్ద స్కోర్ చేస్తున్నారు అన్నప్పుడు బౌలింగ్ ఫస్ట్ చేస్తున్నారు కనుక. సో ఇన్ ఎల్ఎస్జి హిమ్మత్ సింగ్, రఘువంశీ, షాబాజ్ అహ్మద్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రాతి. రతి అఫ్ కోర్స్ షుడ్ బి దేర్. సెకండ్ థాటే ఉండదు. అసలు లాస్ట్ ఇయర్ ఎంటర్టైన్మెంట్ అంతా ఎల్ఎస్జికి. స్పేర్ లో వస్తున్నారంటే ఐ థింక్ డిపెండ్. బట్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు కనుక వాళ్ళకి ఒకటి అడ్వాంటేజ్ ఏముంటుందంటే కండిషన్స్ రీడ్ చేయగలుగుతారు. పేసర్స్ అనుకూలంగా ఉన్నాయా, స్పిన్నర్స్ కానీ దాని ప్రకారం కూడా డెసిషన్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ రియలీ వాంట్ ఏ పేసర్ తీసుకోవచ్చు. అదే కూడా టర్న్ ఎక్కువ ఉంది అంటే అనుకుంటారు సెకండ్ ఛాన్స్ ఉండదు. సో యాక్చువల్లీ 4 బౌలర్స్ మెయిన్ బౌలర్స్ ని పికప్ చేశారు సార్ ఎల్ఎస్జి. ప్రిన్స్ యాదవ్, నోకియా, షమీ అండ్ మోసిన్ ఖాన్. 4 బౌలర్స్ ని పికప్ చేశారు. ఇంకొక బౌలర్ కోసం వెళ్తారు అనుకుంటున్నారు, ఎందుకంటే 2 ఆల్రౌండర్స్ ని కూడా పిక్ చేశారు. అంటే వాళ్ళు ఫస్ట్ They are having బ్యాటింగ్ చేస్తున్నారు కనుక అవును వాళ్ళకి ఒకవేళ మంచి స్కోర్ చేసినట్లయితే మీరు 170, 180 అన్నారు కదా, బ్యాటర్ డ్రాప్ చేసి ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ తీసుకునే ఛాన్స్ ఉంది. బికాజ్ యు నీడ్ చేసింగ్ కంట్రోల్ చేయడానికి. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా భావన చెప్పినట్టుగా 140, 150 స్కోర్స్ కూడా స్కోర్స్ ఉంటాయి కనుక కంట్రోల్ చేయాలంటే కూడా యు నీడ్ an ఎక్స్ట్రా బౌలర్. సో మనం అనుకుంటాం ఎప్పుడు కూడా బ్యాటింగ్ ఇట్ ఈస్ ద బౌలర్స్ హూ విన్ యు మ్యాచెస్. మన వరల్డ్ కప్ లోనైతే బౌలర్స్ వన్ యూ మ్యాచెస్, నాట్ ద బ్యాటర్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కానీ బట్ టెస్ట్ మ్యాచెస్ గెలిపియాలంటే కూడా నివేదిత లాంటి వాళ్ళు కావాలి. నివేదిత ప్రెడిక్షన్ స్కోర్ చెప్పలే ఇంకా ఎంత అనుకుంటే T20 గేమ్ కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయలేం యాక్చువల్లీ. ఐ థింక్ 180, బట్ యా 180 you must score 180. Safe score. 170 ప్లస్ ఏదైనా కానీ ఈ వికెట్ పైన కొంచెం సేఫ్ స్కోర్. yes శంకర్ మీరు ప్రెడిక్షన్ స్కోర్ ఏంటి? సో అబ్సల్యూట్లీ 180 ప్లస్ అనుకుంటున్నాను. 180 ఉంటే బెస్ట్. 170 అబౌవ్ ఎనీ రన్ అబౌవ్ 170 is an added advantage. yes Only my ఫైనల్ గా సార్ మీరు నా వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్ 170 ప్లస్ ఏదైనా బోనస్ అవుతుంది ఈ వికెట్ పైన. బట్ స్లైట్ ఎడ్జ్ అయితే డెఫినెట్లీ ఈరోజు ఢిల్లీ వికెట్ చేయబోతుంది. T20 గేమ్ కాబట్టి మనం అంటే నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా కొంచెం మొగ్గు కదా, అంతే కదా, ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారంటే స్ట్రాంగ్ బోటింగ్స్ కొంచెం చిన్నగా ఢిల్లీకి కొంచెం కనబడుతుంది. ఎస్ ఇంకా మరి కాసేపట్లో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్గా ఎల్ఎస్జి ఫ్యాన్స్ కోసం
ఒక స్లోగన్ చెప్పేద్దాం. Yeah. ఎస్, ఈసారి నాతో పాటు మహమ్మద్ షమీ బంతి స్ట్రైట్ గా వేస్తే ఎవరు? Okay. మహమ్మద్ షమీ బంతి స్ట్రైట్ గా వేస్తే ఎవరు? ఓహో ఓహో బ్యాట్స్మెన్ అవుతాడు షాకర్. బ్యాట్స్మెన్ అవుతాడు షాకర్. రాహుల్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే చాలా ఎస్, ఫైనల్ గా సిక్స్ కొట్టిన తర్వాత అరే ఇలా దీని యాదవ్ కూడా ఇలా సిక్స్ కొట్టాడు. ఐ థింక్ ఆల్రెడీ ప్లేయర్స్ అరైవ్డ్. ఎస్ సార్, డీసీ కోసం ఒక డైలాగ్ ఫైనల్ గా. ఆహా మంచి చెప్పండి కొంచెం. ఎస్, డీసీ గ్రౌండ్ లోకి దిగామంటే లెక్కలు మారాల్సిందే, హిస్టరీ క్రియేట్ అవ్వాల్సిందే. ఎస్, అయితే మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబట్టి ఫస్ట్ హిస్టరీ చేయనివ్వండి, ఒకసారి కప్పులు గెలవాలి ఈసారి, అందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం. డెఫినెట్లీ వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఢిల్లీ సార్. క్రికెట్ కనుక క్రికెట్ అంటే మీకోసం ఢిల్లీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మేము. చెప్పడం కూడా ఓన్లీ ఈ మ్యాచే కాదు, ట్రాఫీ గెలవాలని. అండ్ ప్లేయర్స్ సెపరేట్ సపోర్ట్ ఉంది. ప్లేయర్స్ ఆన్ ద గ్రౌండ్. బౌలర్ కనుక మేము కేర్ఫుల్ గా ఫేస్ చేయాలి. సో ప్లేయర్స్ ఆన్ ది గ్రౌండ్ ఆల్రెడీ. థాంక్యూ శంకర్. ఎస్, ఫైనల్ గా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాము. All the best ఎల్ఎస్జి కి, both the డీసీ teams. కి All ఆల్ ద the బెస్ట్. best. శంకర్ గారు మీరు చెప్పటం లేదు. ఆల్ ది బెస్ట్ సార్. ఎస్, ఈరోజు మరి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మన వైకే ఐపీఎల్ మహాసంగ్రామం మళ్ళీ రేపు కలుద్దాం. రేపటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్.